శుక్లాంబరధరం విష్ణుం సజివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలామందికి జాతకాలు తెలుసుకోవాలనిపిస్తుంటుంది. మీలో జాతకాలు తెలుసుకోవాలనిపిస్తే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా మీకు ఉంటే మీ కిందే స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసినా అదే వాట్సాప్ పంపించినా తప్పకుండా నేను మీ జాతకాలు చూసి పరిశీలించి మీకు చెప్తాను. నేను చెప్పే జాతకాలు మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. సరేనండి, ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలో 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు, అంటే ఈ వారం రోజులు ప్లానెటరీ పొజిషను 12 రాశుల వాళ్ళకి ఏ ఫలితాలు ఇస్తాయి, మంచి ఫలితాలు ఇస్తాయా, చెడు ఫలితాలు ఇస్తాయా? జనరల్గా మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి అనుకోండి. ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశిలో గురుడు ఉన్నాడు. అంటే 9th హౌస్ లార్డ్, 9వ ఇంటి వాడు మీ గురుడు ఉండడం వలన అదృష్టవంతుడు చెప్తాం కదా. సో మీకు గురుడు మీ రాశిలో ఉండడం వలన అదృష్టం తోడవుతుంటుంది. మంచి వాళ్ళతో స్నేహం ఉంటుంది. ప్రతి పనులందు పట్టుదలగా బాగా ఉంటారు. ఫైనాన్షియల్గా గురుడు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. అలాగే వస్త్రాలు, మంచి మంచి బట్టలు కొనుక్కోవడము, ఆభరణాలు కొనుక్కోవడము మీ రాశిలో ఉన్న గురుడి ప్రభావమే జరుగుతుంది. కాకపోతే శని దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా ఆలస్యం అవుతుంది తప్ప ఖచ్చితంగా మంచి జరగడానికే అవకాశం ఉంది. ఎక్కువగా మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. దైవ కార్యాల రీత్యా మీరు ప్రయాణాలు చేయడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫైనాన్స్ చూసుకుందాం అనుకోండి. శుక్రుడు 2nd హౌస్ లార్డ్ భాగ్యస్థానంలో ఉన్నాడు కదండి. లగ్న భాగ్యాధిపతులు అంటే లగ్న ద్వితీయాధిపతులు, లగ్న సప్తమాధిపతులు, అంటే మీకు జనరల్గా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కుజ శుక్రులు భాగ్యస్థానంలో ఉండడం వలన ధనయోగం ఉంటుంది. ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం వలన, అయితే మీరు చేస్తున్నటువంటి బిజినెస్ల వలన ఖచ్చితంగా ధనయోగం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కూడా. అలాగే మీరు సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, లేకపోతే యాంకరింగ్ వృత్తిలో ఉన్నా కూడా ఖచ్చితంగా మీకు మంచి ధనయోగము బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. మీకు ఎక్కువగా నేమ్ అండ్ ఫేమ్ రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు ఎక్కువ కూడా ముఖవర్చస్సు ఎక్కువ బాగా ఉంటుందండి. ఈ నెలలో, ఈ వారంలో ఎక్కువగా ఆకర్షణీయంగా మీరు ఉంటారు. సరే, ఎడ్యుకేషన్ విషయంలో చూస్తే, ఎడ్యుకేషన్ విషయంలో 6వ తారీఖు 7వ తారీఖుల్లో మీరు విదేశాలు వెళ్ళడానికి, అయితే దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. ఎందుకని? 4th హౌస్ లార్డ్ 9th భాగ్యస్థానం, పైగా ద్వితీయ 2nd హౌస్ శుక్రుడితో కలిసిన చంద్రుడు, చంద్రుడితో కలిసిన కుజుడు, మంగళయోగం. కాబట్టి విద్యలోనూ బాగా రాణిస్తారు. మీ మదర్ యొక్క ఆరోగ్య పరిస్థితి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వాహనాలు ఖచ్చితంగా కొనుక్కుంటారు. గోల్డ్, బంగారం కొనుక్కోవడానికి అవకాశం కొంతమంది మీ జాతకాల రీత్యా ఉంటుంది. ఈ వారంలో పుత్ర సంతానం ఉండడానికి అవకాశం ఉంది. కొంతమంది జాతకాల రీత్యా శని దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా లాసెస్, అంటే బిజినెస్లో కానీ లేకపోతే కొన్ని విషయాల్లో లాసెస్ రావడానికి. లాసెస్ అంటే ఎలాగా? స్టాక్ అండ్ షేర్స్లో స్పెక్యులేషన్లోనూ మీరు అనుకున్నంత ప్రాఫిట్స్ రాకపోవడానికి అవకాశాలు ఉన్నాయి, రావు. కాకపోతే అంటే సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రము అనుకూలవంతమైన కాలము. వాళ్ళకి ఆపర్చునిటీస్ లేట్గా వస్తాయేమో తప్ప బ్రహ్మాండంగా ఉంటాయి. మీకు అన్నిటికంటే అద్భుతమైన వాడు కుజుడు, కేతు అండి. 6వ భావంలో కేతువు మంచి బలవంతుడు. మంచి బుద్ధిని, జ్ఞానాన్ని, సంపదల్ని, ఆనందాన్ని, అదృష్టాన్ని ఖచ్చితంగా మీకు ఇచ్చి తీరుతాడు. ఆ కేతువు 6వ భావంలో ఉన్నంతసేపు కూడా. 6వ భావంలో ఉన్న కేతువే విదేశాలు పర్యటన చేసేట్టు చేస్తుంటాడు. మీ మామలు ఉన్నారు కదా, వాళ్ళకి అద్భుతంగా ఉండేది చేస్తుంటాడు. అద్భుతం అంటే వాళ్ళ జాతకాలు ఇచ్చా బాగుంటారు కూడా. ఎప్పుడు కూడా ఎనిమిస్ అనేవాళ్ళు లేకుండా ప్రశాంతంగా ఉంటారు. మీకు కొద్దిపాటి కోపము, ప్రయాణాలు చేస్తుంటారు, కోపం తగ్గిపోతూ ఉంటుంది. మీ కుటుంబం కూడా చాలా పెద్ద బిగ్ ఫ్యామిలీ, అద్భుతంగా ఉంటారు వాళ్ళు, చాలా మంచివాళ్ళు. సరే, 7వ భావాన్ని గురుడు చూడడం వలన, 7వ కూడా భాగ్యస్థానంలో ఉండడం వలన అద్భుతం అండి. అంటే మీరు చేస్తున్నటువంటి బిజినెస్లో బాగా రాణిస్తారు. బిజినెస్ పార్ట్నర్స్ చాలా బాగుంటారు. మీ భార్యాభర్తల విషయంలో అనురాగము పర్ఫెక్ట్గా చాలా చాలా బాగుంటుంది. అందులో డౌట్ లేదండి. ఎందుకంటే 7వ భావం విహారయాత్రలు చేయడానికి కూడా అద్భుతంగా ఉంటుంది. మంచి మంచి డ్రెస్సెస్ కొనుక్కుంటారు. 7వ భావం కనుక బాగుంటే మంచి డ్రెస్సులు, భార్యాభర్తల యొక్క కంఫర్టబుల్నెస్ ఎక్కువ బ్రహ్మాండంగా ఉంటుంది. భాగ్యస్థానం చూసుకుంటే, భాగ్యంలో స్థానం కుజ శుక్రులు కాంబినేషన్, విదేశ పర్యటన చేస్తారు. అలాగే ఎడ్యుకేషన్ రీత్యా మీరు అద్భుతంగా బాగా రాణించడానికే అవకాశం ఉంది. మీరు చేస్తున్న బిజినెస్లో షైన్ అవుతారు. 10వ భావంలో కుజుడు 6వ తారీఖు నుంచి స్ట్రాంగ్గా ఉన్నాడు. అంటే ఉచ్చస్థితిలోకి వచ్చేస్తున్నాడు. మీరు లగ్నాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు. కాబట్టి
కుజబుద్ధుల కాంబినేషన్ వల్ల డాక్టర్స్గా మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, మంచి పేరు ఉంటుంది, నేమ్ అండ్ ఫేమ్. రవి బుధుల కాంబినేషన్ దశమంలో ఉండడం వల్ల ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి వృద్ధి ఉంటుందండి. అంటే మీరు ఎగ్జామ్స్ రాస్తే పాస్ అవుతారు. చంద్రుడు కూడా ఉన్నాడు, చంద్రుడితో కలిసి రవి, అద్భుతం. అంటే యాక్చువల్గా ఇక్కడ ఏమంటే కుజబుధుడు కాంబినేషన్, చంద్రుడు కాంబినేషన్ ఇంపార్టెంట్. అంటే మీరు చేస్తున్న డిపార్ట్మెంట్స్ కానీ ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా కుజుడితో కలిసిన రవి దశమంలో ఉన్నంటే దిగ్బలుడు, వాళ్ళు ఇచ్చే రిజల్ట్స్ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చాలామంది సిఏ, చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ వాళ్ళకి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి రవి కుజులు కాంబినేషన్ బాగుంటుంది. మీరు సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ రాస్తూ ఉంటారు కదా, వాటిలో సెలెక్ట్ అవుతారు. దశమంలో రవి బుధులు, దశమంలో రవి కుజులు కాంబినేషను పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి మంచి పదవులు రావడానికి, గుర్తింపు, గౌరవం దక్కడానికి చాలా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. వ్యయభావంలో శని, లాభంలో శని, రాహు 12 ఉండడం, వాళ్ళు అంత మంచివాడు కాదండి. ఎందుకంటే మీ శని కొద్దిగా బాధకుడు అవుతాడు. అంటే బాధకుడు అంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేవాడు అవుతాడు. సో మీకు గురుబలం ఉన్నంతసేపు మీకేం ప్రాబ్లం రాదు. ఆ రాహు పరిణభావం ఉన్నంతసేపు ఏమవుతుందంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, హెల్త్ ప్రాబ్లమ్స్, కొద్దిగా మీకు మతి స్థిమితం లేకుండా కొద్దిగా ఏదో ఆలోచన ధోరణి ఎక్కువగా ఉండడము, కంఫర్టబుల్నెస్ ఎక్కువగా ఉండడము, చిరాకులు ఎక్కువగా, అన్కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉండడము, చిరాకులు, కోపంగా ఉండడం, చిన్నవన్నీ ఉంటాయి. బట్ డోంట్ వరీ, అమ్మవారు పూజ చేసుకోండి. సూర్య భగవాన్ ఆరాధన ఈ ఫిబ్రవరి నెలలో రథసప్తమి వస్తుంది కదా, రథసప్తమి పూట మీరు సూర్య భగవాన్ ఆరాధన చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు మీకు ఉండి తీరుతాయి. వృషభ రాశి రెండోదండి ఇది. వృషభ రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా చాలా బాగా ఉంటుంది. కాకపోతే మీ రాశిచాధిపతి శుక్రుడు అష్టమ స్థానంలో ఉండడం వలన, సప్తమాధిపతి కూడా అష్టమ స్థానం ఉండడం వలన కొద్దిగా మీరు అనుకున్న పనులు కొద్దిగా డిలే అవ్వడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయి. కానీ ఫైనాన్షియల్ విషయంలో మాత్రము ఏమాత్రం ఇబ్బంది పడరు. ఎందుకంటే ద్వితీయాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి భాగ్యస్థానంలో ఉన్నాడు, అద్భుతంగా ఉన్నాడు, చాలా బాగున్నాడు. కాబట్టి కుటుంబ పరంగాను, ఆరోగ్యపరంగాను, అలాగే మీరు ధనపరంగాను ఏమీ ఇబ్బంది పడరు. మీకు ముఖ వర్చస్సు బాగుంటుంది, కంఠధ్వని, ఎక్కువ స్పీచెస్ బాగా మాట్లాడుతుంటారు. అందుకని యాంకరింగ్ వృత్తిలో మీరు పర్ఫెక్ట్గా చాలా బాగుండి మీకు బాగా ఎక్కువ మాట్లాడగలుగుతూ ఉంటారు. అలాగే మీరు పాటలు పాడుతుంటారు. బుధుడు పాటలు పాడడానికి కూడా కారకుడవుతాడు. కాబట్టి సింగింగ్ దాంట్లో కూడా మంచి ఆపర్చునిటీస్ వచ్చి తీరుతాయి. ఎడ్యుకేషన్ రంగంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. డిలే అవుతుంది, మీరు అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోతూ ఉండొచ్చు. కానీ గురు ప్రభావం వలన వాటి ప్రాబ్లమ్స్ అనేవి అధిగమిస్తారు, డౌట్ లేదు. పంచమస్థానంలో కేతువు ఆడపిల్లలు ఇస్తాడు. జ్ఞాన సంపదని ఇవ్వడానికి కూడా ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, అందులో డౌట్ లేదు. ఏదేమైనా అష్టమ స్థానం చూసుకుంటే కుజ శుక్రులు ఉన్నారు కాబట్టి అంత మంచివాడు కాదండి. అష్టమ స్థానంలో కుజ శుక్రులు, చంద్రుడు కలిసి ఉన్నాడు కాబట్టి తలవంతరంపకు వచ్చే ధనయోగం మాత్రం మీకు బ్రహ్మాండంగా ఉంటుంది, అందులో డౌట్ లేదు. కానీ కుజుడు అష్టమంలో ఉండడం తప్పు. కానీ ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయాలి, 12వ భావాధిపతిగా 8వ భావంలో ఉండడం యోగం ఇస్తాడు. ఖచ్చితంగా కుజుడి వలన మీకు యోగవంతంగా ఉంటుంది. అంటే తెలిసిన సంబంధాలు అవ్వడము, భార్యాభర్తల విషయంలో అనురాగంగా ఉండడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక భాగ్యస్థానం చూసుకుంటేనండి ఇక అద్భుతం. 12th హౌస్ లార్డ్ 9th భావంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరుతారు మీరు. 6వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపల మీ జాతకాల రీత్యా విదేశీ పర్యటన ఉంటుంది. కుజుడు అక్కడ అంటే మకర రాశిలో ఎగ్జాల్టేషన్లో ఉన్నంతకాలము, నెల పైన ఉంటాడు ఆయన, ఉన్నంతకాలము మీ రాశిలో వాళ్ళు లగ్నాలు కూడా చూసుకోండి. ఖచ్చితంగా దూర ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఓకే, అది పక్క పెడదాం. 4 గ్రహాలు మీకు భాగ్యస్థానంలో కలిసి ఉన్నాయి 9th హౌస్లో కలిసి ఉండడం, ద్వితీయాధిపతి 9th హౌస్లో ఉండము, కుజుడు కూడా 9th హౌస్లో ఉండడం వలన ఏమవుతుందండి, ఇక్కడ కుజబుధులు వలన మీరు వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆపరేషన్స్ కూడా చేస్తుంటారండి, వాళ్ళు మంచి సక్సెస్ అవుతారు. ఎందుకంటే కుజబుధులు ఆపరేషన్స్, డాక్టర్స్ వృత్తిలో పైకి వస్తారు. రవి బుధుల కాంబినేషన్ అంతే. రవి బుధులు ఏమంటే ఫైనాన్స్ రంగంలోనూ, ఈ చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ అంటాం చూసారా, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, వాటిలో బ్రహ్మాండంగా ఉంటారు మీరు. అలాగే విద్యలో బాగా రాణిస్తారు, విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రవి కుజులు భాగ్యస్థానంలో ఉండడం వలన పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగం, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి బంగారు భవిష్యత్తు ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అద్భుతంగా ఉంటుంది, ఈ వారం రోజులు బాగుంటుంది. అలాగే రవితో కలిసినటువంటి బుధుడుతో ఉన్నాడు కాబట్టి, కుజుడుగా ఉన్నాడు కాబట్టి మీకు ఎక్కువగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. 9th హౌస్ లార్డ్ ఇన్ 10th హౌస్ శని, మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి మీకు.
ముఖ్యంగా శని కారకత్వాల్లో మీకు ఉద్యోగాలు రావడము, 10th భావంలో శని ఉంటే రాజకీయ రంగంలో వెలగడము, అంటే పదవులు రావడము జరుగుతుంది మీకు. దశమంలో శనే కదండి, మీకు మంచి పొజిషన్స్ ఇవ్వడము, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు ఇవ్వడము, శని కారకత్వాలు ఉన్నటువంటి అంటే హెచ్ఆర్ అంటారు సరే, వాటిలోనూ ఎక్కువ జనాలు ఉండే చోట మీకు ఉద్యోగం వస్తుంది. ఫర్ సపోజ్ సింగరేణి కాలేజ్, అందులో ఉద్యోగాలు రావడము, డెవలప్మెంట్స్ ఉండడము, వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఇవన్నీ గుర్తింపు రావడం బ్రహ్మాండంగా ఉంటుంది, అందులో డౌట్ లేదు. వృషభ రాశి వాళ్ళకి 11వ భావంలో రాహు బాహువుల మీకు తిప్పుతాడు భుజాల మీద. అంటే 11వ భావంలో రాహు ఆనందదాయకంగా ఉంటుంది, సర్వదా రక్షగా ఉంటాడు మీకు. ఎప్పుడు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఆనందోత్సవాలతోటి ఏ పని చేసినా కార్యోత్సవంతో ఉంటారు. అందుకే చూడండి, భాగ్య రాజ్య లాభస్థానాలు పర్ఫెక్ట్గా వృషభ రాశి వాళ్ళకి బాగున్నాయి. అందుకనే ఎక్కువ చాలా బాగుంటుంది మీకు. రాహు ఇచ్చే యోగాలు మీకు ఇంకా చెప్పాలంటే పుణ్యక్షేత్ర నదుల్లో పుణ్యక్షేత్రాలు నదుల్లో స్నానాలు చేయడము, అలాగే ద్వారక లేకపోతే అయోధ్య అంటే పుణ్యక్షేత్రాల్లోనూ సరయూ నదుల్లో స్నానాలు. మాట్లాడండి, మీ పాటికి వెళ్ళి ఉంటారు, మీరు వెళ్ళబోతున్నారు కూడా. అంత అభివృద్ధికరంగా ఉండడానికి రాహు కారకుడు అవుతాడు. సో 12వ భావంలో గురుడు, నో ప్రాబ్లం కదండి. ఎందుకంటే 12వ భావాధిపతి 8వ భావంలో ఉండడము, 8వ ఇంటి వాడు 12లో ఉండడము విపరీత రాజయోగం, ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తారు వీళ్ళు. అలా ఉంటే అంటే గురుడు 8వ ఇంటి వాడు 12వ ఇంట్లో ఉన్నాడు, కుజుడు 12 ఇంటి వాడు 8వ ఇంట్లో ఉన్నాడు, పరివర్తనలో ఉన్నారు కాబట్టి అద్భుతమైన యోగం వృషభ రాశి వాళ్ళకి. సో ఈ విధంగా మీరు అమ్మవారి పూజ చేసుకోండి. సూర్యారాధన ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఎందుకంటే మీకు రథసప్తమి వస్తుంది కదండి, మనం ఒకసారి ఎపిసోడ్ చేస్తున్నాము, రథసప్తమి రోజు ఏం చేయాలి అనేది చేద్దాము. దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి, మీకు ఆల్రెడీ తెలుసు. అద్భుతమైన యోగాలు మీకు కలిసి తీరుతాయి. ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి తెలుసుకుందామండి. ఇది 3వది రాశుల్లో 3వది మిథున రాశి వాళ్ళకి మీ రాశ్యాధిపతి అష్టమంలో ఉన్నాడుగా. ఎప్పుడైతే మీ రాశ్యాధిపతి అష్టమంలో ఉంటాడో ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఎందుకంటే కేంద్రాధిపత్య బుధుడు అష్టమంలోనూ షష్టమ స్థానంలోనూ వ్యయభావంలోనూ ఉంటే మంచిది చేస్తాడు. ఇప్పుడు మీకేంటి రవి బుధులు కాంబినేషన్ ఉంది, రవి బుధుల కాంబినేషన్ అష్టమ స్థానంలో ఉంది. అష్టమ స్థానంలో రవి బుధులు విదేశాల నుంచి ధనయోగం ఉంటుందండి, అది మీకు ఖచ్చితంగా ఉంటుంది. పైగా ద్వితీయాధిపతి కూడా మీ రాశి బుధుని కలిశాడు కాబట్టి అది అష్టమంలో ఉన్నాడు ద్వితీయాధిపతి. కానీ ధన సంపాదన ఖచ్చితంగా ఉంటుంది, కష్టపడతారు, ధనం సంపాదిస్తారు, ధనం ఖర్చు అవుతుంటుంది. ఏదేమైనా అష్టమ స్థానం వచ్చినప్పుడు చెప్పుకుందాం ఇంకోసారి. బుధుడు అష్టమ భావంలో ఉండడం వల్ల మంచి యోగమే చేస్తాడు, తెలివితేటలు పెంచుతాడు, స్పీడ్గా ఉంటారు. మీరు ఆలోచన ద్వారానే పర్ఫెక్ట్గా బాగుంటుందండి. ఎక్కువగా మీరు ఉత్సాహంగాను, ఎక్కువగా తెలివితేటలుగా ఉండడము, ఎక్కువగా ఎదుటి వాళ్ళు హెల్ప్ చేసే తత్వము, జాలి, దయ ఎక్కువ ఉంటాయి. ప్రయాణాలు చేస్తారు మీరు ఎక్కువగా, షార్ట్ జర్నీస్ చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 3rd హౌస్ లార్డ్ బాగున్నాడు కాబట్టి. ఏదైనా 4th భావంలో కేతు ఉండడం వలన అంత అద్భుతమైన యోగాలు మాత్రం ఇవ్వడండి. ఉన్న ఊరి నుంచి దూరంగా ఉండడము, లేకపోతే మీ ఎడ్యుకేషన్లో కొద్దిగా అనుకున్నంతగా మీకు మార్కులు రాలేకపోవడము, ఉన్నతంగా వెళ్ళలేకపోవడం జరుగుతుంది. కానీ వాహన యోగము, గృహయోగము ఇచ్చి తీరుతాడు. కుజుడుతో సమానుడు కేతు కాబట్టి గృహయోగాన్ని ఇవ్వడానికి, వాహన యోగం ఇవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఏదైనా పంచమ స్థానాన్ని గురుడు చూడడం వలన పర్ఫెక్ట్ యోగం అండి. ఎందుకంటే పంచమాధిపతి కూడా శుక్రుడు మీకు బాగున్నాడు, పంచమాధిపతి మీకు సప్తమంలో ఉన్నాడు. అంటే పిల్లల ద్వారా, బిజినెస్ల ద్వారా ధనయోగం. ఏదేమైనా పంచమ స్థానం గురుడు ఉన్నాడని చూస్తాడంటే మగపిల్లలు బాగుంటారు, అంటే పుత్ర సంతాన యోగము పుడతారు. జనాకర్షణ బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగానండి సినిమా రంగం ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకంటే సినిమా రంగం, కళారంగం వాళ్ళకి ఆపర్చునిటీస్ బాగుంటాయండి. అంటే కొరియోగ్రాఫర్ అంటారు సరే, సాహిత్యం, సంగీతం, నృత్యము, డబ్బింగ్ అంటారు సరే, సంగీతము అంటే సినిమా, టెలివిజన్లు అంటాము. ఆ రంగంలో వాళ్ళకి ఎందుకు చెప్తున్నారంటే పంచమ భావం ఖచ్చితంగా చూడాల్సిందే. గురుదృష్టి ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా వాళ్ళకి సేఫ్లో ఉంటారు, సేఫ్ మోడ్లో అంటారు సార్, సేఫ్ మోడ్లో ఉంటారు, పర్ఫెక్ట్గా బాగుంటారు. ఇంకా చెప్పాలంటే మీకు స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా లాభదాయకంగానే ఉంటుందండి. గురుదృష్టి ఉంది కదా, శని దృష్టి లేదు కదా, లాభదాయకంగానే ఉంటుంది. పైగా మీ మాట నేర్పడతాం ఎక్కువ. ఈ పంచమ స్థానము పొలిటికల్ రంగంలో కూడా చూస్తారండి, అంటే మంత్రి పదవులు రావడానికి కూడా పంచమ భావం కూడా చూడాలి. సో పంచమ భావం గురుదృష్టి ఉంది కాబట్టి అవకాశాలు ఉండొచ్చేమో, చెప్పలేము. అంటే కింద జన్మలో చేసిన పుణ్యఫలం మీకు వచ్చింది. సప్తమ భావంలో కుజశుక్రులు తప్పు కదా, సప్తమ భావంలో కుజశుక్రులు అద్భుతమైన యోగాలని ఇవ్వరు. ఇక్కడ ఏమవుతుందంటే కుజుడు మీకు పాపి కదా, కొద్దిగా భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది తప్ప ఎక్కువగా ఏముండవు. కానీ ఇక్కడ చంద్రుడితో కలిసిన శుక్రుడు, చంద్రుడితో కలిసిన కుజుడు ఉంటారు 6వ తారీఖు 7వ తారీఖు. వల్ల ఏమవుతుందంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ అంటే భార్యాభర్తల విషయంలోనూ, వ్యాపారాల విషయంలోనూ అవన్నీ తగ్గుముగా పడతాయి. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మీకు చెప్పాలంటే వివాహ శుభకార్యాలు కూడా మీకు చేసేస్తూ ఉంటారు. సరే, చిన్న ఇబ్బంది ఏంటంటేనండి, మీకు రవి అండ్ కుజులు అష్టమ స్థానంలో ఉన్నారు.
రవి కుజులు అష్టమ స్థానంలో ఉన్నారంటే దెబ్బలు తగలడానికి అవకాశం ఉంటుంది. హెల్త్ ప్రాబ్లమ్ జాగ్రత్తగా చూసుకోవాలి. కాకపోతే ఏమంటే అనారోగ్య సమస్యలు అంటాం కదా, అదొకటి. బోన్స్ విరగడము, బ్లడ్ కనపడము, చిన్న చిన్నవి మాత్రమే ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు. అష్టమ స్థానం రవి బుధులు చెప్పారు కదండి, దీర్ఘాయుర్దాయం. అష్టమ స్థానంలో కనుక ఏ గ్రహం వారికైనా రవి బుధులు ఉంటే ఎక్కువ కాలం బతుకుతారు, ఆయుష్ ఎక్కువ. అలాగే మనకి ఆరోగ్యం కూడా ఎక్కువ. ఇటువంటి యాక్సిడెంట్స్ త్రుటిలో తప్పిపోతుంటాయి, ఆలోచించే విషయం లేనే లేదు. పైగా కుజబుధులు డాక్టర్స్ వృత్తిలో ఏ రాశిలో ఉన్నా సరే కుజబుధులు కాంబినేషను ఆపరేషన్స్ డాక్టర్స్ చేస్తారనమాట. డాక్టర్స్ ఆపరేషన్ చేయడం వలన సక్సెస్ అవుతారు. రవి కుజులు ఆపరేషన్ జరుగుతాయి అనుకుంటాం, కానీ మనకి ఏమి దెబ్బలేని తగలవు అనుకోండి, మనకంటే మీ రాశి వాళ్ళకని. ఏదైనా భాగ్యంలో ఉన్న శని కాపాడుతుంటాడు, విదేశీ పర్యటన చేయిస్తుంటాడు, గంగా స్నానం చేయిస్తుంటాడు, శివుడు కాశీ క్షేత్ర దర్శనం చేసుకున్నట్టు చేస్తుంటాడు, రాముడు అయోధ్య రాముణ్ణి చూసే భాగ్యం కూడా కలిగిస్తాడండి శని. అంతేగా సరయూ నదుల్లో స్నానాలు, సముద్ర స్నానాలు శని ప్రభావం కదండి. వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసే ఆయన శని. అలాగే శని భగవానుడు భాగ్యస్థానంలో ఉంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ప్రతిభ ఉంటుందండి. మంచి ప్రతిభ ఉండడము, వాళ్ళకి గౌరవం దక్కడము, వాళ్ళ జాతకాలు రీత్యా ఉంటాయి. ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు, అందరికీ వర్తిస్తుంది. సరే, దశమంలో రాహు, ఇందాక చెప్పినట్టుగా దశమంలో రాహు మంచివాడే కదా. గంగా స్నానంలో చేయించడానికి మనగాడు అంటే మంచివాడు. గంగాస్థానము, కాశీ క్షేత్ర దర్శనాలు, అలాగే దశమస్థానంలో దశమాధిపతి లాభంలో ఉండడము, అంటే విశేషంగా రాహువు కూడా మీకు బాగా యోగిస్తాడు. ఏ హౌస్లో ఉంటాడో ఆ భావ ఫలితాలు ఇస్తాడండి మీకు. ఖచ్చితంగా భావ ఫలితాలు అంటే గురుడు అంటే ప్రొఫెషనల్గా బాగా వృద్ధి ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, టీచింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, లాయర్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇలాగే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో మార్పులు వచ్చి డెవలప్మెంట్స్ ఉంటాయి అంటే సందేహం లేదు. సంతోషంగా ఉంటారు. ప్రమోషన్ సంగతి తర్వాత సంతోషంగా ఉండడానికి అవకాశం ఉన్నాయి. కొత్త ఉద్యోగాలు వచ్చి తీరుతాయి మీకు. పైగా లాభంలో గురుడు ఉన్నారు కదండి. లాభంలో గురుడు విశేషంగా సంపదలు, భాగ్యస్థానం, 7వ ఇంటి వాడు, 10వ ఇంటి వాడు లాభస్థానం ఉండడం వల్ల సర్వదా సౌఖ్యం. బిజినెస్లోను, ఉద్యోగంలోనూ, అలాగే భార్యాభర్తల విషయంలోనూ, ఇవన్నీ విషయాల్లో కూడా మంచి యోగాన్ని, ధనం కూడా ఇస్తాడు. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ, మీకంటే పెద్దవాళ్ళు బాగా ఉండడం, ఇవన్నీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. బుధుడు మీకు పర్ఫెక్ట్గా మంచి చేస్తాడు. అంటే బుధుడు అంటే గురుడు. మీ బుధుడు ఎందుకు చెప్తున్నారంటే మీరు రాశాధిపతి బుధుడు కాబట్టి చెప్తున్నాను. విదేశీ పర్యటన ఖచ్చితంగా ఉండి తీరుతుందండి. సో మీరు అమ్మవారిని పూజించండి, సూర్యారాధన చేయండి. సూర్యారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చి తీరుతాయి. ఇప్పుడు మనం నాలుగవ రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఏమీ భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి అంటే మీ అత్యంత రాజాకారకుడు కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, చెప్పుకుందాం. సరే, కర్కాటక రాశి వాళ్ళకి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో అనురాగం పెరుగుతుందండి, ఇది ఫస్ట్ పాయింట్. సరే, ఏదేమైనా ఫైనాన్షియల్ విషయంలో చూసుకుంటే ధనయోగం బాగుంటుంది. గురు దృష్టి పర్ఫెక్ట్గా ద్వితీయ స్థానానికి ఉండడం వలన, ద్వితీయాధిపతి కూడా ఆరాభావం ఉండడం వలన, శత్రువుల వలన మీకు ధనయోగం. శత్రువుల వలన ఎలా ఉంటుంది, ఎలా వస్తుందయా అని డౌట్ వస్తుంది కదా. శత్రువులు కూడా మిత్రులు అవ్వడము, మనంటే ఇష్టపడిన వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మనకి డబ్బులు ఇవ్వడము జరుగుతుంది. అంటే రాని బాకీలన్నీ వస్తాయి అని అర్థం. ఏదేమైనా ఫైనాన్షియల్గా బాగుంటారు మీరు. కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతలు రావడము, ఎక్కువగా ద్వితీయ భాగం బాగుంటే ఏమవుతుందంటే మంచి భోజన వసతి బ్రహ్మాండంగా ఉంటుంది. పాటలు పాడే వాళ్ళకి యాంకరింగ్ వృత్తిలో సెకండ్ భాగమే చూస్తాం, పర్ఫెక్ట్గా బాగున్నారు, మంచి అవకాశాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే గురుడు ద్వితీయ భావం చూడడం వలన ధనయోగం పట్టడమే కాకుండా బంగారం ఇవ్వడము. బంగారం అంటే కొంతమందికి వాళ్ళ జాతకాలు ఇచ్చే బంగారం కొనుక్కుంటారు, వెండి వస్తువులు కొనుక్కోవడము, అలాగే చదువులో కూడా బాగా రాణించడానికి కూడా ద్వితీయ భావమే చూస్తాం. మూడో భావంలో కేతు కదండి, అద్భుతం. ప్రయాణాలు చేయడము, ధైర్యంగా ఉండడము, మీ ఆలోచనలు మారడము, మంచి ఆలోచనలు రావడము, ఎదుటి వాళ్ళకి భరోసా ఇవ్వడము, బాగా మంచి శుభవార్తలు వినడము. ఇంకా మాట్లాడే పత్రికా రంగంలో ఉన్న వాళ్ళకి కేతు కూడా ప్రభావం ఉంటాడు కాబట్టి వాళ్ళకి డెవలప్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. గురుదృష్టి 4th భావంగా ఉందండి, కంఫర్టబుల్నెస్ ఎక్కువ. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డబ్బులు రావడానికి అవకాశం ఉంది, వాళ్ళ డెవలప్మెంట్స్ బాగుంటాయి. ముఖ్యంగా అంతేకాకుండా వ్యవసాయదారులు కూడా పంటలో నష్టం రాకుండా లాభాలు రావడానికే ఎక్కువ అవకాశాలు గురు ప్రభావం 4th భావంలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 4th భావం బాగుంది కాబట్టి చదువులోను, అలాగే వాహనాలు కొనుక్కోవడంలోనూ మంచి ప్రగతి ఉంటుంది. మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. సంతానం విషయంలో చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. 6వ భావంలో అంటే మీ రాష్ట్రాధిపతి అంటే కుజుడు, అత్యంత రాజకారకుడు కుజుడు 6వ భావంలో కూడా ఉన్నాడు. 5వ తారీఖు వరకు ఉంటాడు, 4, 5 తారీఖులో ఉంటాడు. కాబట్టి ఏ పనైనా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది.
కుజచంద్రుడు మీకు చంద్రుడు కూడా 6-7 తారీఖులో 6వ భావంలో ఉన్నాడు. చంద్రమంగళ యోగంతో 6వ తారీఖు 7వ తారీఖు మీకు మేనమామల వల్ల లాభం ఉంటుందండి. అంతేకాకుండా శత్రుభయం తగ్గుతుంది, ధనయోగం ఉంటుంది. మీరు సపోజ్ బ్యాంకు లోన్స్ కోసం వెళ్తే ఆ లోన్స్ కూడా క్లియర్ అయిపోయి రావడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా 7వ భావంలో రవితో కలిసిన కుజుడితో కలిసిన బుధుడు తప్పు కదా, తప్పే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే బుధుడు రవి బుధుడు కాంబినేషన్ మంచిదే. 7వ భావంలో రవి బుధుడు కాంబినేషన్ వలన భార్యాభర్తల విషయంలో అనురాగం పెరుగుతుంది, బిజినెస్లో బాగా డెవలప్ అవుతారు, చదువు విషయంలో బాగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాహనాలు కొనుక్కోవడానికి కూడా 7వ భావం చూస్తాం కదండి. 7వ భావం మంచిదే కదా, అందుకని అద్భుతమైన యోగవంతమైన కాలం 7వ భావం. సో ఈ 7వ భావంలోనే చంద్రుడు కూడా, మీ రాశాధిపతి చంద్రుడు కేంద్రంలో ఉన్నాడు కూడా తప్పు. ఆయన చంద్ర మంగళ యోగంతో ఉన్నాడు. మీకు అత్యంత రాజయోగకారకుడు ఎవరు? కుజుడే కదా. 7వ భావంలోకి ఉచ్చ స్థితిలోకి 6వ తారీఖు నుంచి వస్తున్నాడు. అంటే 5వ భావాధిపతి, అంటే మీకు 10th హౌస్ లాడు కూడా అయ్యాడు కాబట్టి 7వ స్థానంలో కుజుడు యోగిస్తాడు, మంచిగా చేస్తాడు తప్ప చెడు చేయడు. అంటే శుభకార్యాలు, అంటే మీ ఇంట్లో వివాహ శుభకార్యాలు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. 8వ స్థానంలో శని వలన, అష్టమాధిపతి కూడా అవడం వలన ఆరోగ్యము విషయంలో ఎక్కువ డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే ఆరోగ్య విషయంలో అంటే మీకు ఆయుర్దాయం ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ మీ రాశ్యాధిపతిగా 8వ స్థానంలో శని తప్పు కదా మరి. అంటే అనారోగ్య సమస్యలు సృష్టించడానికి మీరు ఏ భావంలో కనుక, అంటే ఏ భావం అంటే మీకు మన బాడీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ని ఎలివేట్ చేస్తుంటాడు, మనకి కొద్దిగా బాగా ఎక్కువ ఉండేది చేస్తుంటాడు. అంటే అనారోగ్య సమస్యలు ఇవ్వడము, కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవ్వడము, అనుకున్న పనులు జరగకపోవడం, ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయండి. మనం ఏం చేస్తాము? వెంకటేశ్వర ఆరాధన, ఆంజనేయ స్వామి పూజలు, శనీశ్వరుడి యొక్క జపాలు, అంటే పూజలు చేసుకోవడం వల్ల అన్నీ మనకి ప్రాబ్లమ్స్ ఉండవు కదా. ఖచ్చితంగా మీరు అది చేయండి, డెఫినెట్గా మంచి చేస్తారు. ఏం భయపడాల్సిన అవసరం లేదండి. మీకు గురుడు ఉన్నాడు చాలు. భాగ్యస్థానంలో రాహు మీనరాశిలో, అంటే జలతత్వ రాశిలో రాహు ఉన్నాడంటే విదేశ పర్యటన చేయిస్తాడు. అలాగే సముద్రం నుంచి సముద్ర యానం చేస్తుంటాడు. ఇంకా చెప్పాలంటే కాశీ వంటి గంగానదులు పుణ్యం వచ్చేటికి మీకు చేస్తుంటాడు స్థానాలు. కాశీ వంటి పుణ్యక్షేత్రాల దర్శనము, శివాభిషేకాలు చేసుకోవడము. రాహు సరయూ నదిలో కూడా స్నానం చేస్తాడు. అంత దూరం ప్రాంతాలు తీసుకెళ్ళిపోతాడు ఆయన. సరయూ నదుల స్థానం, శ్రీరామచంద్రుడి యొక్క దర్శనము, అయోధ్య 7 మోక్షపురాల్లో ఒకటి ఉంది కదండి, మొదటిది అయోధ్య. మోక్షపురాలు అంటే 7 మోక్షాన్ని ఇచ్చే స్థానాలు, పురాలు అంటే పట్టణాలు. సో అయోధ్య పర్ఫెక్ట్గా మనకు అయోధ్యలో దండం పెట్టుకుంటే మోక్షం ఇలా ఉంటుంది. 10th హౌస్లో కూడా మీకు బాగుండడం వలన, గురుడు కూడా ప్రభావం బాగుండడం వలన ఉద్యోగరీత్యా బాగా డెవలప్మెంట్స్ ఉండడము, ఉద్యోగులు కొత్త ఉద్యోగాలు రావడము జరుగుతుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, లేకపోతే మాస్టర్స్ చేస్తుంటారు సరే డిగ్రీస్ వాళ్ళకి. తర్వాత ఏమో ఇంకా చెప్పాలంటే ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళకి, ఇంగ్లీష్ చెప్తుంటారు సరే వాళ్ళకి, అందరూ కూడా బాగా డెవలప్మెంట్స్, ఉద్యోగాల్లో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే లాభస్థానం పర్ఫెక్ట్గా శుక్రుడు బాగున్నాడు. సో ఈ విధంగా మీ జాతకంలో ఒక్క శని చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడండి. మీరు శనీశ్వరుడికి ముందపల్లి వెళ్ళి పూజ చేయించుకోవడం కానీ, లేదా ఇందని చెప్పినట్టుగా వెంకటేశ్వర దగ్గర దీపారాధన చేయడం వలన, సూర్యారాధన కూడా చేయడం వలన, ఎందుకంటే మనకి ఇది వస్తుంది కదా ఫిబ్రవరి నెలలో రథసప్తమి చేసుకోవడం. మనం ఒక ఎపిసోడ్ చేస్తున్నాము, వీడియో తీస్తున్నాము, అది చేద్దాము. అది ఎలా చేస్తే బాగుంటుంది చేస్తే మీకు ఫైనాన్షియల్గాను, కుటుంబ పరంగాను, అన్ని విధాలుగాను, ఆరోగ్యపరంగా కూడా రవి భగవానుడు ఇస్తాడు. ఈ విధంగా మీకు అన్ని విధాలుగా సౌఖ్యంగానే ఉంటుంది. ఏ భయపడుతున్నా అవసరం లేదు. సింహరాశి వాళ్ళకి ఏంటంటే బ్రహ్మాండంగా లేదా ఉంటుంది కూడా, ఏం భయపడాల్సిన అవసరం లేదు. సింహరాశికి మీ రాశ్యాధిపతి రవి 6వ భావంలో ఉన్నాడు కదా. 6వ భావంలో అంటే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. కొద్దిగా భయస్తులండి మీరు, ధైర్యం తక్కువ. ధైర్యంగా ఉంటాను అనుకుంటారు కానీ ధైర్యం తక్కువ. లగ్నం వాళ్ళకి ధైర్యం తక్కువగా ఉంటుంది. ఏదేమైనా గురుడు స్పష్టంగా, అంటే క్లియర్గా మీకు 5వ భావ 5వ దృష్టితో చూడడము, శని కూడా చూడడం వలన ఎలా ఉన్నా సరే, కోపంగా ఉన్నా సరే మీకు మంచి పనులు విజయం సాధించేస్తుంటారు. ఏ పనిలో ఉన్నా సరే విజయం సాధిస్తారు, ఆనందంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. అంటే ధైర్యం లేదని చెప్పాను కదా, ధైర్యంగా ఉంటారు. 6వ భావంలో రవి అనేక విషయాల్లో మీరు సక్సెస్ఫుల్గా ఉంటారు అనే సందేహం లేదు. కేతువు 2వ భావంలో ఉండడం వలన అంత అద్భుతమైన కాదండి. కొద్దిగా మీకు నేమ్ అండ్ ఫేమ్ తీసుకురావడంలోనూ, ధనం విషయంలోనూ ఇబ్బంది కలిగిస్తాడు. 2వ భావమే కదా ధనభావం, ఇంకా చూడవచ్చు. ఏదైనా 4th హౌస్ లార్డ్ కుజుడు అద్భుతంగా వచ్చే స్థితిలో ఉన్నాడు కదండి. అంటే ల్యాండ్స్ కొనుక్కుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. చదువు బాగా వస్తుంది, వాహనాలు ఉంటాయి, గృహాలు కొనుక్కుంటారు మీరు. అలాగే పాడి పంటలు ఉంటాయి చూసారా, వ్యవసాయదారులు, వాళ్ళకి చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, డౌట్ లేదు. 5వ స్థానంలో కుజశుక్రులు కాంబినేషన్, అంటే భాగ్య రాజ్యాధిపతులు
వ్యయాధిపతి కూడా కలిశాడు కాబట్టి విదేశీ పర్యటన ఉంటుందండి మీకు. పంచమ స్థానంలో భాగ్య రాజ్యాధిపతులు కలిసారంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా 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 బాగుంటుంది. వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కళారంగంలో వాళ్ళకి బాగా ఉంటుంది. సాహిత్యం కానీ, లేకపోతే సంగీతం కానీ, డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ, అంటే యాక్టింగ్ కానీ, వీటిలో ఉంటారు కదండి. మీరు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ షేర్స్ బిజినెస్ చేస్తుంటారు సరే, కుసుకులు ఉన్నారు కదా, వాళ్ళు గురుదృష్టి కూడా ఉంది కదా, పంచమ స్థానానికి బ్రహ్మాండంగా ఉంటుంది. సక్సెస్ అంటే ఆదాయం ఎక్కువ ఉంటుంది, స్పెక్యులేషన్ బాగుంటుంది. కుసుకుల కాంబినేషన్ గురుదృష్టి ఉందంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంత్రి పదవులు వస్తాయి. అంటే జాతకాలు రీచ్ ఉంటుంది అనుకోండి, మనలాంటి వాళ్ళకి ఏం రాదు. సో ఎక్కువగా ఆ కుజుకుల్లో భావంలో ఉన్న వాళ్ళకి ఆ రంగంలో ఉన్న వాళ్ళకి వస్తాయి. సరే పక్కకు పెడదాం. ఇంకా మంచి అద్భుతమైనది ఏంటంటే 6వ భావం అండి, నిజంగా గ్రేట్. ఎందుకంటే రవి కుజులు 6వ భావంలో, లగ్న చతుర్థ భావాధిపతులు 6వ భావంలో ఉండడము, 9th హౌస్ లార్డ్గా ఉండడము, కుజుడు మీ రాశికి ఉచ్చ స్థితిలో ఉండడము, రాజయోగ కారకుడు కూడా అవ్వడం వలన ఎంత యోగం అండి. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు వస్తాయండి. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి రవి కుజుల కాంబినేషన్ ఉంటే వాళ్ళకి పదవుల్లో బాగా రావడము, గవర్నమెంట్ జాబుల్లో ఉండడము, సివిల్ సర్వీసెస్ రాస్తుంటారు సరే, ఐఏఎస్ ఐపీఎస్, ఆ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పదవులు వస్తాయి, అంటే ప్రమోషన్స్ వస్తాయి. ఈ సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళకి, గ్రూప్స్ రాసే వాళ్ళకి మంచి అనుకూలవంతమైన కాలం. వారం రోజులు కష్టపడి చదివితే బ్రహ్మాండంగా సాధిస్తారు. ఇంకా కుజ బుధులు చూసామనుకోండి, డాక్టర్స్ మంచి ఆపరేషన్స్లో సక్సెస్ అయిపోతూ ఉంటారు. అలాగే చంద్రమంగళ యోగం, చంద్రుడు కూడా 12th హౌస్ లార్డ్ 6వ భావంలో ఉన్నాడు, మంచి యోగం. అలాగే రవి బుధులు ఫైనాన్స్ రంగం, అలాగే డాక్టర్స్ రంగం, సినిమా రంగం, సినిమా కాదు కానీ డాక్టర్స్ రంగంలో ఉంటారు. అలాగే ఇంకా చెప్పండి విద్యలో బాగా రాణిస్తారు. పొలిటికల్ రంగంలో ఎన్ని 6వ భావన అంటే అన్ని సమస్తము బాగుంటుందండి. కాకపోతే కష్టపడందే ఎవరు ఏది ఇవ్వరు. కుజుడు అసలు ఇవ్వడు. 7వ భావంలో శని సప్తమాధిపతిగా దిగ్బలుడు, కుంభరాశిలో దిగ్బలత్వంలో మూల త్రికోణంలో శని ఉంటాడు, బలమైన వాడు. అంటే భార్యాభర్తల విషయంలోనూ, అలాగే మీ కొంతమంది ఉంటారు సార్ పార్ట్నర్స్, చిన్న చిన్న ఇబ్బందులు మనస్పర్ధలు కలిగిస్తాడు. పెళ్ళిళ్ళు శుభకార్యాలు చేయడం మాత్రం శని ముందే ఉంటాడు, చేస్తాడు. కానీ అష్టమ స్థానంలో రాహు ఒకటి తప్పండి. అష్టమంలో రాహు అనారోగ్య సమస్యల్ని, మనస్సు అంటే మన శరీరాన్ని పీడించబడ్డము, మంచి అంటే ఏమంటారంటే ఆనందదాయకంగా లేకపోవడము, హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడము. అంటే అందరికీ కాదండి, కొంతమందికి వాళ్ళ జాతకాలు ఇచ్చే ఉంటాయి. సరే పక్క పెడితే గురుడు, భాగ్యంలో ఉన్న గురుడు ఖచ్చితంగా అదృష్టాన్ని ప్రసాదిస్తాడు అన్నది సందేహం లేదు. పైగా శని దృష్టి ఉండేవాడి ఏమైనా సరే భాగ్యంలో ఉన్న గురుడు మిమ్మల్ని విదేశాలకు తీసుకెళ్తాడు. అలాగే మీరు చేస్తున్న బిజినెస్ డెవలప్ చేస్తాడు. వెండి బంగారం బిజినెస్లకి, ఫుడ్ బిజినెస్ల వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే ఫైనాన్స్ బిజినెస్లు వాళ్ళందరికీ కూడా మంచి ప్రోద్బలం ఇస్తాడు. ముఖ్యంగా చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ ఉంటారు సరే, ఎగ్జామ్స్ రాస్తుంటారు, వాళ్ళకి చాలా బాగుంటుంది. లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి గురుడు ముఖ్యంగా అద్భుతమైన మంచి యోగాన్నే భాగ్యంలో ఇస్తాడు. భాగ్యంలో గురుడు ముఖ్యంగా వేద పండితులు, వేదాలు నేర్చుకుంటారు సరే, భాగ్యంలో ఉన్న గురుడు వేద పండితులకి బ్రహ్మాండంగా యోగాన్ని ఇస్తాడు. ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనాలు, కాశీక్షేత్ర దర్శనము, అయోధ్య రాముడి దర్శనము, సరయూ దర్శనము, గురుడు కదా, భాగ్యంలో గురుడు కూడా ఇస్తాడు. దశమాధిపతి శుక్రుడు బాగున్నాడు కదండి మీకు, దశమాధి పంచమస్థానం ఉన్నాడు కదా, కాబట్టి మీరు చేస్తున్న ఉద్యోగాల్లో పర్ఫెక్ట్గా బాగుంటుంది. బుధుడు లాభాధిపతి బాగున్నాడు, భాగ్య రాజ్య లాభస్థానాలు చాలా బాగున్నాయండి. ఇంకా చెప్పుకుంటే లేకపోతే ఎక్కువ టైం అయిపోతుంది. కానీ ఏదేమైనా మీకు భాగ్య రాజ్యాధిపతులు బ్రహ్మాండంగా ఉన్నారు. ఒక్క రాహు ఒకడే బాగాలేదు. కాబట్టి మనం అమ్మవారి పూజలు చేసుకుందాం, కుంకుమ పూజ కానీ హోమాలు కానీ చేసుకుందాము. సూర్య భగవాన్ ఆరాధన, రథసప్తం పూజ చేసుకోవడం వలన అమితమైనటువంటి పుణ్యఫలం దక్కుతుంది. ఇది ఎపిసోడ్ కూడా చేస్తున్నామండి, ఒక వీడియో తీస్తున్నాము, అది కూడా చూద్దరు. కానీ అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయి. కన్యారాశి కన్యారాశి వాళ్ళకి లగ్నంలో కేతు ఉన్నాడు. కానీ మీ లగ్నపతి బాగున్నాడు కదండి, లగ్నంలో కేతు ఏం చేస్తాడు, అనారోగ్య సమస్యలు ఇవ్వడము, కొద్దిగా కష్ట పరంపరలుగా ఉండడము, కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగించడము, మనస్పర్ధలు కలిగించడము, మనోవికారము, కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. దాని గురించి పెద్దగా పట్టించవలసిన బోధంలో చూడవలసిన అవసరం ఏమీ లేదు. కానీ ఫైనాన్షియల్గా మాత్రం బ్రహ్మాండంగా ఉంటారు. కొద్దిగా మీరు చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయేమో తప్ప, ద్వితీయ భావానికి గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉండడం వల్ల, ద్వితీయాధిపతి కూడా శుక్రుడు బాగుండడం వల్ల, మీకు శుక్రుడు బాగున్నాడు కదా, 4th భావంలో ఉన్నాడు. 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉంటే విదేశీ పర్యటన,
దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. అది పక్కకు పెడితే గురుదృష్టి ఉండడం వల్ల చక్కటి భోజనం చేస్తారండి మీరు. ఎక్కడికి వెళ్ళినా సరే మీకు భోజనం అంటే ఏంటి? ఫుడ్. ఎక్కడికి వెళ్ళినా మీకు అన్నానికి ప్రాబ్లం ఉండదు. అలాగే మీరు జనరల్గా గురుడు ప్రభావం వల్ల ఏమవుతుంది? ముఖ వర్చస్సు పెరగడము, ఆనందంగా ఉండడము, ధనం బాగా ఉండడంగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ధనం వస్తుంది కూడా. బంగారం, చదువు ఇవన్నీ కూడా ద్వితీయ భావం పర్ఫెక్ట్గా గురుడు చూడడం వల్లనే ఉన్నాయి. ఇందులో డౌట్ లేదు. సెకండ్ హౌస్ లార్డ్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాడు. అంతేకాదండి, మీ కుటుంబంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు మీకు ఉంటాయి కూడా. అలాగే వ్యవసాయదారులకు చాలా పంటలో బాగుంటుంది. ఎందుకు బాగుండకపోవడం అనేది ఉండదు. మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయదారులు 4th భావం చూద్దాం, కానీ 2nd భావంలోనే కాబట్టి ఎక్కువగా మాట్లాడే శక్తి, పాటలు పాడే యుక్తి అవన్నీ కూడా గురుడే ఇస్తాడన్నలా సందేహం లేదు. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏదేమైనా 4th భావంలో కుజుడితో కలిసిన శుక్రుడు. కుజుడు మంచివాడు కాదు కదా, కానీ అక్కడ అదే చంద్రుడు కూడా ఉన్నాడు. 6వ తారీఖు 7వ తారీఖు లాభాధిపతి. ఆయన పాపే. కానీ కుజచంద్రులు కాంబినేషన్ వలన 4th భావం ఉండడం, కుజశుక్రుల కాంబినేషన్ 4th భావం ఉండడం వలన ల్యాండ్స్, భూములు ఉంటాయి. ఖచ్చితంగా భూయోగము ఉంటుంది మీకు. కొంతమందికి ఇళ్ళు ఉంటాయి. ల్యాండ్స్ బిజినెస్ చేస్తారు చూసారా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి బ్రహ్మాండంగా ఉంటుంది. 4th భావం బాగుండాలి. అలాగే వాహన యోగం, బంగారం, బట్టలు. మీరు మంచి మంచి డ్రెస్సులు వేస్తారుంటాయి. అంత అద్భుతమైన డ్రెస్సులు వేయడం అద్భుతంగా ఉంటుంది. చంద్రమంగళ యోగంలో కూడా కుజుడు ఉన్నాడు అని చంద్రుడితో కలిశాడు. 6వ తారీఖు 7వ తారీఖు యోగం. 4th భావంలో కనుక ఈ కాంబినేషన్ ఉంటే చదువు విషయంలో మంచి ప్రగతి సాధిస్తారండి. ఆనందంగా, కష్టపడకుండా ఆనందంగా ఉంటారు. కష్టపడతారు, ఆనందంగా ఉంటారు. సుఖం ఎక్కువ, కష్టం తక్కువ అంటారు సార్. మంచి కంఫర్టబుల్నెస్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే, తర్వాత చెప్పుకుందాం 7వ భావం రాహు గురించి. పంచమ స్థానంలో రవి, బుధ, కుజ, చంద్రుడు ఉన్నారు. ముందర 4 ప్లానెట్స్ ఉన్నప్పటికీ కూడా పంచమ భావం కిందటి జనంలో చేసినటువంటి పుణ్యఫలము, జనాకర్షణ ఎక్కువ ఉంటుంది. స్పోర్ట్స్, రవి కుజులు 6వ అంటే పంచమ స్థానంలో ఉండడం వల్ల స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు బాగా రాణిస్తారు అన్నలో సందేహం లేదు. పత్రికా రంగంలో కూడా అంతే, మంచి అభివృద్ధి ఉంటుంది. అంతేకాదండి, ఫైనాన్షియల్గా బాగుండడము, ప్రేమగా ఉండడము, కొంతమంది ప్రేమ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. అది పక్కన పెడితే మాకు ఇంకా చెప్పాలంటే మీకు షేర్స్ అంటారు కదా, షేర్స్, స్టాక్స్ అంటాం కదా, అనుకుంటుంటాం కదా, అదే వాళ్ళకి కూడా మంచి యోగవంతంగా ఉంటుందండి. ఎందుకంటే 3వ ఇంటి వాడు కుజుడు అష్టమాధిపతి, మంచివాడు కాదు. కానీ వచ్చే స్థితిలో బుధుడితోటి, రవితోటి కలిశాడు. 12వ ఇంటి వాడితో కలిశాడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. పంచమ స్థానం బాగుండడం వల్ల ఏమవుతుందంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పదవులు, మంచి అవకాశాలు, మంచి అభివృద్ధి కలుగుతుంది. 6వ భావంలో శని మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. 6వ భావాధిపతి 6వ భావంలో ఉంటే హర్షయోగము అంటాం. అంటే దానగుణం ఉండడము, మీకు సంతానం విషయం పక్క పెడితే దానగుణము, శత్రు భయం లేకుండా ఉండడము, ప్రతి విషయంలోనూ సక్సెస్ చేయడము, గవర్నమెంట్ జాబులు రావడము, 6వ భావంలో శని రాజకీయ రంగ ప్రవేశం చేయడము, ఇవన్నీ ఉంటాయి కదండి. అంటే ఇంకా చెప్పాలంటే విదేశాలు స్టాంపింగ్ వెళ్ళేటప్పుడు విదేశాలకు వెళ్ళడము అన్నీ బాగున్నాయి. 7వ స్థానంలో రాహు, సప్తమాధిపతి అష్టమంలో గురుడు. తప్పు. యాక్చువల్గా కేంద్రాధిపత్య దోషం అంటే గురుడు అష్టమంలో తప్పులేదు, కానీ సప్తమాధిపతికి అష్టమంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే సప్తమంలో రాహు, సప్తమాధిపతి అష్టమంలో ఉండడం అంటే భార్యాభర్తల విషయంలో అనురాగము తగ్గుతుంది, అనారోగ్య సమస్యలు కొద్దిగా ఉంటాయి, మనస్పర్ధలు వస్తాయి, చికాకులు ఉంటుంది, మనశ్శాంతి లేకుండా కొన్ని సందర్భాలు మాత్రమే కొన్ని జాతకాల రీత్యా ఉంటారు. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటంటే శివాభిషేకాలు, అమ్మవారి యొక్క పూజలు అంటే పార్వతీ అమ్మవారి యొక్క పూజలు చేసుకుంటే ఈ దోషాలు పరిహారం అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. పక్కన పెడితే భాగ్యాధిపతి ఎవరు? మీకు భాగ్యాధిపతి శుక్రుడు బాగున్నాడు కదండి. ద్వితీయ 4th భావంలో ఉన్నాడు కదా. భాగ్యాధిపతి అంటే 4th హౌస్ లార్డ్ మీకున్నాడు, బాగున్నాడు. అంటే ఏంటంటే శుక్రుడు బాగున్నాడంటే అర్థం ఏంటంటే బుధుడితో కలిసి కూడా ఉంటాడు. బుధుడు కూడా బాగున్నాడు మీకు. ముందర భాగ్యాధిపతి అంటే ఏంటంటే ధనయోగ, అంటే భాగ్యం అంటే ఏంటి? హయ్యర్ ఎడ్యుకేషన్ ఇవ్వడము, అన్ని విధాలుగా సౌఖ్యం ఇవ్వడము, భాగ్యాన్ని పెంచడము, ఇవన్నీ అనుకుంటాం కదా. అనేక రకాలుగా మీకు భాగ్యాన్ని ఇస్తూ ఉంటాడు. పుణ్య నదుల్లోనూ, గంగా స్థానాల్లోనూ గురువుగారి దర్శనము ఉండడము, ఇవన్నీ కూడా భాగ్యమే కదా మనకి. అద్భుతమైన హయ్యర్ ఎడ్యుకేషన్, మంచి ఉద్యోగ, మంచి ఏమంటారు వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. 10th హౌస్ లార్డ్ బ్రహ్మాండంగా ఉన్నాడు కదా. 10th హౌస్ లార్డ్ ఎవరు? మీకు బుధుడు 10th హౌస్ లార్డ్ బాగుండి మీకు పంచమ భావంలో ఉన్నాడు. అంటే ఉద్యోగంలో అంటే వ్యాపార కారకత్వంలో ఉన్నటువంటి ఉద్యోగాల్లోనూ, గవర్నమెంట్ ప్రొఫెషన్లోనూ మీకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి. కానీ రవితో కలిసినటువంటి బుధుడు కాబట్టి అంటే ఏంటంటే రవి 12వ ఇంటి వాడు అయినప్పటికీ
బుధుడు బాగున్నాడు కాబట్టి, రవి బుధుడు కాంబినేషన్ కాబట్టి డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి, విద్యారంగం, లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుండడానికి వాళ్ళ జాతకాలు రీచ్ ఆధారపడే బాగుంటుంది. సో ఈ విధంగా కన్యా రాశి వాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేదండి. ఒక్క రాహు ప్రాబ్లమే మీకు ఉన్నాడు, రాహు నుండి కేతువు. కాబట్టి మీరు వినాయకుడికి పూజలు, అమ్మవారికి పూజలు, సూర్య భగవాన్ ఆరాధన మనం చేసుకుంటాం. అది నెక్స్ట్ ఎపిసోడ్ చేస్తున్నాం దాన్ని. అంటే రథసప్తమి పూట మనం ఏం చేస్తే బాగుంటుంది, విశేషమైన ఫలితాలు ఎలా వస్తాయి, ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఆ షూట్ చేస్తున్నాము, త్వరలోనే వస్తుంది అది కూడా. సో సూర్యారాధన చేయడం వలన మంచి అద్భుతమైన ఫలితాలు, ముఖ్యంగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడము, ఆరోగ్యంగా ఉండము, ఐశ్వర్య ప్రదాత సూర్యభగవానే కదండి. సూర్యభగవాన్ ఆరాధన వలన అన్ని రంగంలో మీరు అద్భుతంగా ఉంటారు. సూర్యభగవాన్ ఆరాధన మర్చిపోకండి. ఎప్పుడు వీలుంటే అప్పుడు ఆదిత్య హృదయం చేయండి, మంచి అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయి మీకు. తులారాశి వాళ్ళకి మీ రాశ్యాధిపతి శుక్రుడు బ్రహ్మాండంగా ఉండడం, బ్రహ్మాండంగా అంటే 3వ భావంలో ఉండడం వలన, మీ రాశికే గురుడు దృష్టి ఉండడం వలన పర్ఫెక్ట్గా చాలా బాగుందండి. అంటే మీ రాశికి గురు దృష్టి ఉన్నంతసేపు కూడా హాయిగా ప్రశాంతంగా ఉంటారు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ కూడా తెలివిగా, యాక్టివ్గా, ఆనందంగా, కార్యోత్సాహంతో ఎప్పుడు డైనమిక్గా ఉంటారు, తెలివిగా ఉంటారు కదండి. హెల్ప్ చేసే తత్వం కూడా ఎక్కువ ఉంది. కాకపోతే అంటే కొద్దిపాటి కోపం ఉంటుంది కాబట్టి కొద్దిగా చిన్న కోపాలు ఉంటాయి, అది పక్కా పెడదాం. ప్రయాణాలు అంటే బాగా ఇష్టం మీకు, అలాగా మీరు అద్భుతంగా విజయం సాధిస్తూనే ఉంటారు. ఎప్పుడు కూడా మంచిగా శాంతిగా ప్రశాంతంగా ఉండడము, ఎప్పుడు గురుదృష్టి ఉండడం వల్ల ఎప్పుడు చికాకులు లేకుండా హాయిగా మనశ్శాంతిగా ప్రతి పనులను విజయం సాధించాలి తపన మీకు ఉంటుంది. కుజుడు ద్వితీయాధిపతి 4th భావంలో ఉన్నాడు కదా, విదేశ పర్యటన. జనరల్గా కొంతమంది సెకండ్ హౌస్ వాళ్ళు విదేశాలు అంటే వాళ్ళ అంచెదశలు విదేశాల్లో ఉంటారని ఒక అది ఉంది, రాశి పెట్టి ఉంది, అది పక్క పెడదాం. సెకండ్ హౌస్ లాడ్ 4th భావంలో ఉండడం వల్ల విదేశాల్లో ధనయోగం, విదేశాల నుంచి ధనయోగం, విదేశాలు వెళ్ళి కష్టపడి ధనం సంపాదించడం ఉంటుంది. ఎగ్జాల్టేషన్లో కూడా ఉన్నాడు కుజుడు, అద్భుతం అండి. అది మీకు మంచి యోగాన్నే ఇస్తుంది అన్నారు, సందేహం లేదు. అంటే తులారాశి వాళ్ళకి ఫారిన్ కంట్రీస్ వెళ్ళి అక్కడ ధనయోగం ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా కూడా ధనయోగం అక్కడ కూడా సంపాదించుకుంటారు. అక్కడ అంటే ఫారిన్లో అని మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. రాహు ఉండాలి. సరే, 3వ భావంలో కుజుడితో కలిసిన శుక్రుడు అంటే రాశ్యాధిపతి. శుక్రుడు మంచివాడు కాదు, అదే 3rd భావంలో మంచివాడు కాదు. ఏదైనా కుజు శుక్రుడు కాంబినేషన్ కాబట్టి ప్రయాణాలు అధికంగా ఉంటాయి. మీ తోబుట్టువులను కలుస్తూ ఉంటారు. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుందండి. వాహనాలు కొనుక్కుంటారు. 3rd భావంలో కనుక కుజు శుక్రులు ఉంటే వాహనాలు కొనుక్కోవడము, శుక్రుడు ఉండడం వల్ల మీకు ఎక్కువగా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకోవడము, పత్రికా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుండము, స్పోర్ట్స్ బాగా ఆడుతూ ఉంటారు కదండి, అద్భుతంగా. ఇంకా అలా చెప్పుకునేటప్పుడు చాలా ఉంది. ఏదేమైనా 4th భావంలో అద్భుతంగా ఉన్నారు. 11వ ఇంటి వాడు అంటే రవి, బుధ, కుజ, చంద్రులు. ఇక్కడ కాంబినేషన్ ఏంటంటే బుధుడు మీ సెకండ్ హౌస్ లార్డ్ అంటే సప్తమాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు కదా. అంటే మీ భర్తకి, భార్యకి, అంటే భర్తకు కానీ భార్యకు కానీ మీకు డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఆనందంగా ఉంటారు. సపోజ్ మీరు లేడీ అనుకుందాము, మీ భర్త గారికి అద్భుతంగా ఉంటుంది. అంటే ఆయనకి ప్రమోషన్స్ రావడము, లేకపోతే విదేశాలు వెళ్ళడము, లేకపోతే ఏదో విధంగా ఆనందదాయకంగా ఉండడము జరుగుతుందన్నమాట. అలాగా మీకు 4th భావంలో కుజుండడం వలన ముఖ్యంగా ల్యాండ్స్ అంటే భూములు, మీరు అపార్ట్మెంట్స్ కొనుక్కుందాం అనుకుంటారు కదా, అపార్ట్మెంట్స్ కొనుక్కుంటారు, లేదా భూములు కొనుక్కుంటారు, లేదా వ్యవసాయదారుల పంటలో బ్రహ్మాండంగా ఉంటారంటే వ్యవసాయదారులకు బాగుంటుంది అర్థం. రవి బుధుల కాంబినేషన్ వల్ల ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఎక్కువ బాగుంటుందండి. ఎక్కువ తెలివితేటలు ఎక్కువ అండి. రవి బుధుల కాంబినేషన్ అంటే సూక్ష్మగ్రహి అంటారు సరే, మంచి తెలివితేటలు, జ్ఞాపశక్తి రవి బుధుల వల్ల ఉంటుంది. అలాగే ఫైనాన్స్ రంగంలో ఉండడం కూడా రవి బుధుల కాంబినేషన్, బాగా చదువు రావడం కూడా అంతే. అంతేకాకుండా బుధ శుక్రుల కాంబినేషన్, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేస్తారు సరే డాక్టర్స్, వాళ్ళకి మంచి పేర్లు ఉంటాయన్నమాట. వాళ్ళు ఏ రాశిలో ఉన్నా సరే బుధ శుక్రులు కాంబినేషన్ చాలా బాగుంటుంది. రచయితలకు కూడా చాలా బాగుంటుందండి, రచయితలకు కూడా బాగుంటుంది. ఏదైనా 4th భావం పర్ఫెక్ట్గా బాగుంది కాబట్టి మీ అమ్మగారికి బాగుంటుంది. వాహనాలు బాగుంటాయి, బంగారం కూడా కొనుక్కుంటారు మీరు. ఎందుకంటే కుజుడు పవర్ఫుల్గా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. అలాగే 5వ భావంలో శని ఉన్నాడు కాబట్టి కొద్దిగా టెన్షన్గా ఫీల్ అవుతారు, కానీ అంత హాయిగానే ఉంటుంది. శని 5వ స్థానంలో ఉండడం వల్ల పుత్రికా సంతాన యోగాన్ని ఇస్తాడు. 6వ భావంలో రాహు మంచి బాహువులు మీకు చెప్తాడు, ఆనందంగా ఉండడము, ఐశ్వర్యంగా ఉండడము, భూగృహ ధనలాభాలు కలిగించడము, ఎంతో ఆనందకరమైన విషయాలు వినడము ఉంటాయి కదండి. 6వ భావంలో రాహు అలాగే ధనయోగాన్ని ఇస్తాడు. ఎక్కువగా కాంపిటీషన్ సక్సెస్, వాటి కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, విజయం సాధిస్తారు. అంతేకాదండి, రాహు 6వ భావంలో ఉండడం వల్ల విదేశాలకి స్టాంపింగు, ఇంకా చెప్పాలంటే
ఆయన జలతత్వ రాశిలో ఉన్నాడు కదా, మీకు ప్రయాణాలు ఇస్తుంటాడు. 6వ భావంలో రాహు మేనమామలకు బ్రహ్మాండంగా ఉండేది చేస్తుంటాడు, అలా వెళ్ళిపోతుంటాం. కానీ 7వ భావంలో గురుడు పర్ఫెక్ట్గా బాగున్నాడు. మీకు మంచివాడు కాదు, 3 కూడా పాపి. 7వ భావంలో అంటే భావం చెడగొడుతున్నాడు అనుకుంటావా? అయినా కూడా సహజశుభుడు కాదు, సహజశుభుడు అయినా ఆ భావాన్ని చెడగొడతాడు అనుకుంటాం. కానీ 7వ ఉచ్చ స్థితిలో ఉన్నాడు అని మర్చిపోకూడదు. 6వ తారీఖు నుంచి, ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి 7వ అంటే ఇది కళత్ర స్థానము, విజయస్థానం అంటాం కదా. కళత్ర స్థానం అంటే భార్య కానీ భర్త కానీ, విజయస్థానము అని అంటాం కదా, విజయం, సక్సెస్. ఇవన్నీ కూడా 7వ భావంలో పర్ఫెక్ట్గా ఉన్నాయి. కాబట్టి 7వ భావంలో గురుడు అంటే మీ భర్త గారికి కానీ మీ భార్య గారికి కానీ ఎవరికైనా సరే ప్రమోషన్స్ రావడమో, లేకపోతే వాళ్ళ విజయం సాధించడమో, ప్రతి రంగంలోనూ అదృష్టంగా ఉండడమో జరుగుతుంది. వ్యాపారాభివృద్ధి కలుగుతుంది, భార్యాభర్తలకు అనురాగం పెరుగుతుంది, విహారయాత్రలు చేస్తూ ఉంటారు, మంచి మంచి బట్టలు కొనుక్కుంటూ ఉంటారు, బంగారం సిద్ధిస్తుంది, మీ తోటి పని వరకు బ్రహ్మాండంగా ఉంటారు, భార్యాభర్తల విషయంలో అనురాగం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకేం కావాలండి తులారాశి వాళ్ళకి? అంతేకాకుండా భాగ్యాధిపతి ఎవరు? బుధుడయ్యాడు. 12th హౌస్ లార్డ్ అండ్ 9th హౌస్ లార్డ్ బుధుడు. బుధుడు ఎక్కడున్నాడు? 4th భావంలో ఉన్నాడు. అంటే మీకు యోగానే ఇస్తాడన్నలో సందేహం లేదు. అంటే భాగ్యాధిపతి 4th భావంలో ఉండడం వలన మీరు చదువు రీత్యా విదేశాలు వెళ్ళడము, వ్యాపారాల రీత్యా విదేశాలు వెళ్ళడము, సినిమా షూటింగ్ల రీత్యా, అయితే మీ సినిమా షూటింగ్ల రీత్యా అంటే తెలుసు కదా, సినిమా కానీ టెలివిజన్స్ రీత్యా విదేశాలు వెళ్ళడము, ఇవన్నీ జరుగుతాయి. మీ వ్యాపారాభివృద్ధి పర్ఫెక్ట్గా బాగుంటుంది. ముఖ్యంగా వస్త్ర వ్యాపారులు, వస్త్రాలు ఉంటుంది జర వాళ్ళకి, బుక్స్ ఉంటుంది జర ప్రింటింగ్ బుక్స్ ఉంటారు వాళ్ళకి, ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, అలాగే గోల్డ్ బిజినెస్ వాళ్ళకి, ఇవన్నీ కూడా వాళ్ళందరికీ వ్యాపారాలు అభివృద్ధి కలుగుతుంది. ఇంకా చెప్పాలంటే 10th హౌస్ లార్డ్ కూడా మీకు చంద్రుడు అవ్వడం వలన ఎక్కువగా ప్రయాణాలు చేస్తారండి మీరు. అంటే మీకు ఏమవుతుందంటే ఉద్యోగ రీత్యా ప్రయాణాలు ఉంటాయి. ఎందుకు ఇలా ఉంటాయి అంటే కారణం ఏంటంటే లగ్నము 10th భావం చరరాశులు అయితే, ఆ రాశ్యాధిపతులు కూడా చరరాశిలో ఉంటే మీరు ఉద్యోగాల రీత్యా ప్రయాణం చేస్తారు, విదేశాల్లో కూడా ఉంటారు. ఇప్పుడు మీరు 2 చరరాశులు, 2 అంటే లగ్న దశమస్థానాలు. కాబట్టి మీకు వచ్చిన ప్రొఫెషన్ ప్రకారమో, లేకపోతే మీకు ఉన్న ఉద్యోగం ప్రకారమో, వ్యాపార ప్రకారమో మీరు తిరగవలసి వస్తుంది అంటే సందేహం లేదు. మీకు ఎలాగో తిరుగుతారు కదండి. మీకు ప్రయాణాలు అంటే ప్రీతి, వస్త్ర ప్రీతి, ప్రయాణ ప్రీతి, అలాగే కీర్తికాంక్ష ఎక్కువ. నలుగురిలోనూ మీకు గ్రేట్గా ఉండాలని ఫీల్ అవుతుంటారు. సరే, కేతు 12వ భావంలో ఉన్నాడండి. 12వ భావంలో కేతు ఏం చేస్తాడంటే మనస్పర్ధలు, చికాకులు, చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తాడు. కానీ జ్ఞాన సంపదని పెంచుతాడు ఆయన. అలాగే జ్ఞాన సంపదని పెంచడమే కాకుండా పుణ్య నదుల స్నానాలు చేయించడము, పుణ్యక్షేత్ర దర్శనం చేయించడము, అంటే భగవంతుడి యొక్క ఆరాధన కలిగించడానికి చేస్తుంటాడు. ముఖ్యంగా వినాయకుడు ఆరాధన చేసుకుంటే బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే సూర్యభగవాన్ ఆరాధన. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఫిబ్రవరి నెలలో రథసప్తమి వస్తుంది. రథసప్తమి సంవత్సరం ఒకసారి సూర్యభగవానుడు వస్తుంది. ఎవరైతే రథసప్తమి పూట పూజలు చేస్తారో వాళ్ళకి ఆ సంవత్సరం మొత్తం అసలు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా మంచి యోగవంతమైన కాలంగా ఉండి ప్రగతి పదంలో ఉంటారు. కాబట్టి సూర్య ఆరాధన చేయడం వలన చక్కటి ఆరోగ్యం, చక్కటి ధనయోగం, మంచి సంతానం, ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అది ఎపిసోడ్ కూడా చేస్తున్నామండి, నెక్స్ట్ వస్తుంది అది మీరు చేయండి, చూడండి, అద్భుతంగా ఉంటుంది. మీరు చేయవలసింది ఏంటంటే ముఖ్యంగా అమ్మవారి పూజలు చేసుకోండి, సూర్య ఆరాధన చేయడం వల్ల, గణపతి ఆరాధన చేయడం వల్ల మంచి అభివృద్ధి ఉంటుంది అనడంలో సందేహం లేదు. వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుందండి. అంటే ఖచ్చితంగా బాగుంది. ఎందుకంటే మీ రాశ్యాధిపతి కుజుడు ఉచ్చ స్థితిలోకి రావడం ఉండడమే కారణం. సరే, మీ రాశ్యాధిపతి ఉచ్చ స్థితిలో 3వ భావంలో 6వ తారీఖు నుంచి ఫిబ్రవరి 6 బాగుండడం వలన చక్కటి ఫలితాలు ఉంటాయండి మీకు. అంటే మీరు చిన్నపాటి కోపం ఉన్నా చాలా మంచివారు, తెలివైన వారు, చెప్పింది జ్ఞాపకం ఉండిపోతుంది, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం ఉంటుంది, చాలా అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ ఎక్కువ ఉండవు. మీరు సలహాలు ఇవ్వడము, అడ్మినిస్ట్రేటివ్ చేయడము ముందంజలో ఉంటారు. కుజుడు కదా, పవర్ కదా, ధైర్యం ఎక్కువ అండి మీకు. మిమ్మల్ని చూస్తే మాకు ధైర్యం వస్తుంది, అంత పవర్ ఉంటుంది మీకు. మకర రాశిలో కుజుడు రుచిలో ఉన్నాడు. సో మీ రాశ్యాధిపతి వృశ్చిక రాశి వాళ్ళకి ఏదైనా 2వ భావంలో కుజుడితో కలిసి శుక్రుడు, కుజుడు అంటున్నాను కదా, కుజుడు 5వ తారీఖు వరకు మాత్రమే ద్వితీయ భావంలో ఉంటాడు. శుక్రుడు 7వ ద్వితీయంలో ఉన్నాడు. అంటే ఏంటంటే బిజినెస్ ద్వారా మీకు శుక్రుడు బాగున్నాడు కాబట్టి బిజినెస్ ద్వారా కానీ, అంటే మీ భార్యాభర్తల విషయం అనురాగం వలన, అదృష్టం వలన ధనయోగం ఉంటుంది. ఈ ఫైనాన్షియల్గా ఎప్పటికీ చెడిపోరంటే ఆ భావం చెడిపోదని అర్థం. సో శుక్రుడు బాగున్నాడు, ఫైనాన్షియల్గా బాగా డెవలప్ చేస్తాడు. అంటే మీకు యాక్చువల్గా శుక్రుడు పాపి, కేంద్ర వచ్చి మహాపాపి. సో ద్వితీయ భావంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే గురుదృష్టి ఉంది. 2nd హౌస్లో ఉండి లగ్న 7వ ఉండడం వలన
తెలిసిన సంబంధం, దగ్గర సంబంధాలు అవుతాయి మీకు. పెళ్ళిళ్ళు ఉన్నాను, పెళ్ళిళ్ళు చేస్తున్నారు, దగ్గర సంబంధం అవుతుంది. సెకండ్ హౌస్ లార్డ్ కూడా చూడడం వల్ల భోజన వసతి బ్రహ్మాండంగా ఉంటుంది. సంగీత సాధన బ్రహ్మాండంగా చేస్తారు. ఎందుకంటే శుక్రుడు ఉండడం వల్ల, నేను సరదాగా చెప్పట్ల, శుక్రుడు ద్వితీయ భావంలో ఉంటే సంగీత సాధన ఉంటుంది, ముఖ వర్చస్సు పెరుగుతుంది, అందంగా ఉంటారు, మంచి మంచి బట్టలు కొనుక్కుంటారు, మంచి డ్రెస్సెస్, బంగారం ఉంటుంది, చదువు ఉంటుంది, వాహనాలు ఉంటాయి. ద్వితీయ భావం పర్ఫెక్ట్గా ఉంది. సో ద్వితీయ భావం బాగుంటేనే కదండి ఏ రంగంలోనా అభివృద్ధికరంగా ఉంటుంది. ధనయోగం ఉంటేనే కదా ఎక్కడికైనా మనగాళ్ళం అని చెప్పి ధైర్యంగా వెళ్ళిపోతాం. కానీ మూడో భావంలో కాదు. మూడో భావంలో చూసుకుంటే కుజుడు ధైర్యం, రవి ధైర్యం, ఇంకేం కావాలండి. 10th హౌస్ లార్డ్ మూడో భావంలో ఉన్నాడు. బుధుడు మీకు పాపే అయినప్పటికీ కుజుడు మూడో భావంలో ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్పాలంటే సార్, మీకు జనరల్గా చాలామందికి రవి కుజుడు మూడో భావంలో అంటే దూసుకుపోవడం, చొచ్చుకుపోవడమే, అంటే భయపడరు. అన్ని విషయాల్లో సక్సెస్. పత్రికా రంగంలో కానీ, స్పోర్ట్స్ రంగంలో కానీ మీరు ఏ తలపెడితే అన్ని వాటిలో సక్సెస్ కొడతారు. కుజుడు కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే, రవి కుజుడు కాంబినేషన్ వల్ల ఏమంటే వాహన యోగాన్ని ఇస్తాడు, తెలివితేటలు పెంచుతాడు, వే ఆఫ్ లివింగ్ స్టైల్ బ్రహ్మాండంగా ఉండేది చేస్తూ ఉంటాడు, ధైర్యాన్ని, భరోసాని ఇస్తూ ఉంటారు. మీరు మీ ఫ్రెండ్స్కి, మీ తోబుట్టువులకి బ్రహ్మాండంగా ఉంటారు వాళ్ళు. చాలా మంచి అద్భుతంగా ఉంటుంది. మూడో భావం చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఉంది ఇంకా చెప్పాలంటే బుధ కుజులు కాంబినేషన్ అంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలండి, మంచి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే కుజుడు మీకు వచ్చే స్థితిలోకి 6వ తారీఖు నుంచి వచ్చేస్తున్నాడు కదా, అక్కడి నుంచి స్టార్ట్ అయితే పరమోచ్చలోకి వెళ్తుంటాడు. ఇంకా మాటల మీ రాష్ట్రాధిపతి 6వ భావాధిపతి మీకు వచ్చే స్థితిలో 3వ భావం ఉన్నాడంటే మీకు ఎదురు లేదు అని చెప్పచ్చు అనమాట. అంటే మీకు మిమ్మల్ని పొగుడుతున్నాడు కాదు, అలా ఉంది పవర్. సరే, ఈ రవి బుధుల కాంబినేషన్ వల్ల కూడా మీకు మంచి యోగంగా ఉండడము, ఫైనాన్స్ రంగంలో ఉద్యోగాలు రావడము. 10th హౌస్ లార్డ్ కదా, ఫైనాన్స్ రంగంలో ఉద్యోగం రావడము. 10th హౌస్ లార్డ్ లాభాధిపతి అద్భుతంగా ఉన్నారు కదండి. 4th భావంలోనే శని. 4th భావంలో శని ఏం చేస్తాడు? అర్ధాష్టమ శని అంటాం. అందుకని మందపల్లికి వెళ్ళి ఉంటే, మీరు వీలుంటే, లేదా మీ ఇంట్లోనే అంటే ముందు దగ్గర గుళ్ళో శనీశ్వరుడికి పూజ చేయించుకోండి, ఆంజనేయ స్వామి పూజ చేయించుకోండి. చదువులో వెనకబడిపోకుండా ముందుంటారు. మీ అమ్మగారి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. త్వరగా వాహనాలు, త్వరగా గృహాలు కూడా కట్టుకుంటారు, కొనుక్కుంటారు కూడా. పంచమ స్థానంలో రాహు మంచివాడు కాదు, కానీ సంతాన విషయంలో మాత్రం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంటాడు, సంతానాన్ని ఇస్తూ ఉంటాడు కూడా. సరే, 6వ భావంలో గురుడు చూసుకుంటే 2nd హౌస్ లార్డ్, 5th హౌస్ లార్డ్, 6వ భావంలో బాగున్నాడు, శనుడు చూస్తున్నాడు. అంటే పిల్లల విషయంలోనూ డబ్బుల విషయంలోనూ కొద్దిగా డిలే అయిపోతూ ఉంటుంది. 6వ భావంలో గురుడు మంచివాడు కాదు, కానీ 6వ భావంలో మీకు మంచివాడు అంటే మీ రాశికి మంచివాడు కాబట్టి 6వ భావంలో గురుడు ఏం చేస్తాడంటే మిత్రక్షేత్రంలో కూడా ఉన్నాడు కాబట్టే శత్రువుల ద్వారా ధనయోగాన్ని ఇప్పిస్తూ ఉంటాడు. శత్రువులా అంటావా? కాదు, శత్రువులు కూడా మిత్రులు అయిపోతారని అర్థం అండి. మీకు ఎవరికైనా అప్పిచ్చారు, ఆ అప్పులు మీకు తిరిగి వస్తాయి. అలా మనం అన్వయించుకుంటూ ఉండాలన్నమాట. సరే, ఏదేమైనా సరే 6వ భావంలో గురుడు ఉన్నాడంటే ఏ ఎగ్జామ్స్ రాసినా, అంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కష్టపడింది సరిపడు కదా, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. మీ జాతకాలు ఇచ్చే చూసుకోండి, ఖచ్చితంగా 6వ భావం బాగుంది. సప్తమాధిపతి, దీన్ని సప్తమాధిపతి ఏమంటామంటే కళత్రస్థానము, విజయస్థానము, వ్యాపార స్థానం అంటాం కదా, వ్యాపారాభివృద్ధి ఉంటుంది. కళత్రం అంటే మంచి మంచి పెళ్లి సంబంధాలు కుదురుతాయి, మీకు సంబంధాలు చేసుకుంటూ ఉంటారు. అంటే సపోజ్ ఫిబ్రవరి నుంచి మీకు మాఘమాసం వచ్చేస్తుంది కాబట్టి మీకు వివాహ శుభకార్యాలు బ్రహ్మాండంగా ఉంటాయి, డౌట్ లేదు. అష్టమ స్థానాన్ని చూసుకుంటే అష్టమాధిపతుడు బుధుడు కూడా మీకు బాగున్నాడు కాబట్టి అంటే తలవంతలంగా వచ్చే ధనయోగం మాత్రం బ్రహ్మాండంగా ఉంది. 9th హౌస్ లార్డ్ చంద్రుడు మీకు బాగున్నాడు. అంటే చంద్రుడితో కలిసిన కుజుడు, చంద్రుడితో కలిసిన బుధుడు వలన వ్యాపారాల వలన విదేశాలు వెళ్ళడము, వ్యాపారాభివృద్ధి కలగడము. మీకు బుధుడు కూడా కలిసాడు కదండి, తెలివితేటలు అధికంగా ఉంటాడు. బుద్ధికి జ్ఞాన సంపదని, బుద్ధి బలాన్ని ఇచ్చేవాడు బుధుడే కాబట్టి, జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురుడు కాబట్టి అద్భుతంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీకు గురువుగారి యొక్క రక్షణలోనూ, గురువుగారి యొక్క సేవలోనూ మీరు ఉంటారు. అలాగే చదువు, ఎడ్యుకేషన్ బాగుంటుంది. విదేశాలు అంటే చదువు బాగుంటుంది. 9th భావాన్ని 4 గ్రహాలు చూస్తేనే కదండి మీకు, కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఏ పని తలపెట్టినా, అంటే ఎగ్జామ్స్లో కానీ, ఇంటర్వ్యూస్లో కానీ మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి తప్ప వెనకబడిపోరు మీరు. 10th హౌస్ని శని చూస్తున్నాడు. 10th హౌస్ లాడు బాగున్నాడు. శని చూస్తే ఏమవుతుందంటే బాగా కష్టపడితే తప్ప ఉద్యోగాలు రావు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి బాగా కష్టపడితే తప్ప ప్రమోషన్స్ రావు అని అంటాం శాస్త్రం. కానీ గురుడు చూస్తున్నాడు కదండి, గురుడు చూస్తుండడం వల్ల ఫైనాన్స్ రంగంలోనూ, బ్యాంకింగ్ రంగంలోనూ, అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్లో ఉన్న వాళ్ళకి, ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా సరే ఫస్ట్ కష్టపడతారు, నెక్స్ట్ డెవలప్ అయిపోతారు. కష్టపడతారు కాబట్టి డెవలప్ అవ్వడం ఈజీగా అవుతుంది. కష్టపడడం వల్ల శనీశ్వరుడు చూస్తుంటాడు. ఏదేమైనా సింగరేణి కాలేజ్, శని సంబంధించిన వృత్తుల్లో కానీ, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కానీ మీరు ఉంటారు. కష్టపడండి, కష్టపడి నేమ్ అండ్ ఫేమ్ సాధించి తీరుతారు. మీరు అందరూ డౌట్ లేదు, మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయండి మీకు, బ్రహ్మాండంగా ఉంది.
లాభంలో కేతువు ధనాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, తృప్తిని, మీకంటే పెద్దవాళ్ళని ఉండేటి చేయడము, అలాగే మీకు కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ పని ఉండడము, పుణ్యక్షేత్రాలు దర్శించడము, సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనాలు చేయడము కేతుప్రభ చేతుల్లోనే ఉంది కదా. మీరు చేస్తున్న భాగ్య రాజ్య లాభస్థానాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి, నిండుగా ఉన్నాయి. సూర్యారాధన చేసుకోండి, సూర్యభగవాన్ ఆరాధన. మనం నెక్స్ట్ ఎపిసోడ్ కూడా చేస్తున్నాము రథసప్తమి గురించి, అది కూడా చూడండి. సూర్యారాధన చేయడం వలన ఐశ్వర్య సిద్ధి, ఆరోగ్య సిద్ధి అన్నీ జరుగుతాయి. కాబట్టి సూర్యభగవాన్ ఆరాధన చేసుకోండి. అన్ని రంగాల్లోనూ, ముఖ్యంగా పొలిటికల్ రంగంలోనూ మంచి విజయం సాధిస్తారు. ధనుర్రాశి వాళ్ళకి బాగా యాక్టివ్గా, అద్భుతంగా, తెలివిగా, ఆనందంగా, ఐశ్వర్యప్రదంగా ప్రతి రంగంలో విజయం సాధించేటట్టుగా ఉంటారు. ఎందుకని అంటారు? కుజశుక్రులు, పైగా 6వ తారీఖు 7వ తారీఖు చంద్రుడు, గురు దృష్టి వలన ఎదురులేని మనిషిగా ఉంటారు మీరు అన్నలో సందేహం లేదు. నిజం కూడా. ఇక్కడ అంటే 12th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్నాడు. ఎవరికైనా సరే మీ లగ్నాలు రీచ్ చూసుకుంటే 12వ భావాధిపతి ద్వితీయ భావంలో ఉంటే ఆ దశ జరుగుతున్నప్పుడు మీరు విదేశాలు వెళ్తారు. విదేశాల్లో వెళ్ళడము, విదేశాల ధన సంపాదించుకోవడము, ఖర్చు పెట్టడము బాగా జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది? మీకు పంచమాధిపతి అండ్ 12th హౌస్ వాడు కుజుడు ఉచ్చ స్థితిలోకి 6వ తారీఖు నుంచి వస్తున్నాడు. ద్వితీయ భావంలో కుజుడు మంచివాడా? కాదు కదా, కాదు. అయినప్పుడు కూడా బుధుడు ఉన్నాడు, అక్కడ రవి ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. కాబట్టి 4 గ్రహాలు ఉండడం వలన రవి బుధుల వలన ఏమవుతుందంటే ధనయోగము, ఐశ్వర్యము, ముఖవర్చస్సు పెరగడము, కంటిన్యూస్గా మాట్లాడము, ధనవృద్ధి, కుటుంబంలో వృద్ధి కలగడము, అనర్గళంగా మాట్లాడతారు. పైగా ఎక్కువగా పాటలు పాడుతుంటారు కదా, మాట్లాడే శక్తి. అంటే యాంకరింగ్, టీవీ ముందు కూడా మీరు చేస్తుంటారు, యాంకరింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళకి ఎక్కువగా పాటలు పాడే వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఫైనాన్స్ రంగం ద్వితీయ భావం బాగుందంటే ఫైనాన్స్, ఎక్కడికైనా భోజనం వస్తుంది, ఎన్ని ఉన్నాయండి. బుధకుజులు డాక్టర్ స్థితిలో ఉన్న వాళ్ళకి మంచి ఆపరేషన్ చేసి సక్సెస్ అవుతూ ఉంటారు. రవి బుధులు ఫైనాన్స్ రంగంలో బాగుంటారు. అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం కదా, వాటిలో చాలా బాగుంటారు. ఏదేమైనా రవి కుజులు కాంబినేషన్ బాగుందండి. సెకండ్ భావం అంటే ఏదైనా సెకండ్ భావం అంటే కుటుంబంలో సఖ్యత, ఆనందము, ఆనందోత్సవాలతో ఉండడం. బంగారం కూడా కొనుక్కుంటారు. ముఖ్యంగా వాహనాలు. 3వ భావంలో శని సక్సెస్ రేట్ ఎక్కువ ఇస్తాడు ఆయన. 3వ భావంలో శని మంచివాడే. మీ సోదరి మనులు బాగా కలుస్తుంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటూ ఉంటారు. ఆనందంగా ఉంటారు. వే ఆఫ్ లివింగ్ స్టైల్ మీకు ఆల్రెడీ తెలుసు, అద్భుతంగా ఉంటారు. ధైర్యం అనేది మీకు బ్రహ్మాండంగా ఉంది. రాహు 4th భావంలో ఉండడం వలన ఏముందండి, జలతత్వ రాశిలో మీనరాశిలో ఉంటే విదేశాలకు పంపించడం ఖాయమే. రాహు దశ జరుగుతూ ఉండాలి, అయితే అంతర్దశనే రాహు ఉండాలి, సూక్ష్మదశనే రాహు ఉండాలన్నమాట. ఉంటే విదేశాలు వెళ్ళడానికి బాగుంటుంది. కానీ 4th భావంలో రాహు చదువుని, మదరేక ఆరోగ్య పరిస్థితిని, కొన్ని వ్యవహారాలు అంటే కొన్ని ఇబ్బంది కలిగించడానికి వాతావరణాన్ని రాహు కలిగిస్తాడన్న సందేహం లేదు. పంచభావంలో గురుడు ఉండడం వలన యోగం అండి. పంచభావంలో గురుడు ఉండి మీ లగ్నం, మీరు రాశిని చూస్తాడు కాబట్టి గురుడు వలన ఏమవుతుందంటే ఎక్కువగా సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవుతారు. సాహిత్య రంగం అంటే తిరుగులేదు. కింద జనంలో చేసుకున్న పుణ్యఫలమే ఈ జనంలో ఉంటుంది. ప్రేమగా, పంచమభావం ఉందంటే ప్రేమగా ఉంటారు. స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారండి. ముఖ్యంగా స్టాక్ అండ్ షేర్స్ కారణం కూడా పెట్టుబడి పెట్టే వాళ్ళకి, లాంగ్ రన్లో ఉన్న వాళ్ళకి, గురుడు పంచమ స్థానంలో ఉన్న వాళ్ళకి, అంటే మీకు ధనుర్రాశి వాళ్ళకి ఖచ్చితంగా ధన లాభము, ధన ప్రాఫిట్స్ వచ్చి తీరుతాయి. గురుడు సాహిత్య రంగంలో, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తాడు. ఈ పంచమ భావం పొలిటికల్ రంగంలో చూస్తూ ఉంటాయి. అంటే కొంతమందికి మినిస్టర్ పోస్ట్ రావడము జరుగుతుంది. ముఖ్యంగా మాట్లాడే శక్తి బాగా పెరుగుతుంది. పంచమ భావం బాగుంది అంటే అన్ని రంగాల్లోనూ విజృంభిస్తారు మీరు. సప్తమాధిపతి బుధుడు ద్వితీయంలో ఉన్నాడు కదా, అంటే భార్యాభర్తల ద్వారాను, అంటే సప్తమ స్థానం అంటే కళత్ర స్థానము, విజయస్థానం అంటాం కదా, అందులో వ్యాపారం కూడా అందులో చూస్తుంటాం. కాబట్టి వ్యాపారం ద్వారా, భార్యాభర్తల ద్వారా ధనయోగం మీకు బాగా ఉంటుంది. బుధుడు సెకండ్ భావంలో ఉన్నాడు కదా, మంచిదే. అలాగే 9th హౌస్ లార్డ్ ఎవరు? రవి కూడా ద్వితీయ భావంలో ఉన్నాడు. కాబట్టి ఏమవుతుందంటే మీకు శని దృష్టి భాగ్యస్థానంగా ఉండడం వలన మీకు కొద్దిగా చిన్న ప్రాఫిట్స్ రావడం తగ్గుతుంది తప్ప, ఫారిన్ కంట్రీస్ మాత్రం కొద్దిగా కష్టపడితే తప్ప వెళ్ళారు. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు శని, కానీ అంతిమంగా ఫైనల్గా రిజల్ట్స్ ఏం చేస్తాడంటే సక్సెస్ చేస్తాడు. ఎందుకంటే రవి మీకు ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి, రవి బుధుల కాంబినేషన్ ఉంది కాబట్టి. సో మీకు భాగ్యస్థానము వలన శని చూడడం వలన వెంకటేశ్వర స్వామి దర్శనం జరగడము, అదే శివుడి యొక్క ఆరాధన చేసుకోవడం జరుగుతుంది. కేతువు, ముఖ్యంగా కేతు అండి దశమ భావంలో ఉన్నాడు. దశమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు బుధుడు వలన మీకు ఎక్కువగా బాగా ఉద్యోగం ద్వారా, కష్టపడడం ద్వారా నేమ్ అండ్ ఫేమ్ వచ్చి ధనయోగం పట్టుకుంటుంది. అందుకనే గణపతి ఆరాధన ఎవరైతే చేస్తారో మీలో వాళ్ళకి ధనం విషయంలో ఇబ్బంది పడరు. పైగా ఉద్యోగం రీత్యా బాగా డెవలప్మెంట్స్ ఉండి తీరుతాయి అన్నమాట.
వెనకబడిపోరు. లాభస్థానాన్ని గురుడు చూస్తాడు కాబట్టి ఎప్పుడు నిరంతరంగా లాభాలు రావడము, నిరంతరంగా కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉండడము అన్నీ జరుగుతుంటాయి కదండి. మీకంటే పెద్దవాళ్ళు చాలా బాగుంటారు. అన్నయ్యకి బాగుంటుంది, విశేషంగా బాగుంటుంది. పైగా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా సన్మానాలు జరుగుతాయండి. మీకు గురుదృష్టి ఉంది కదా, సన్మానాలు జరగడము, ధనయోగం పెరగడము. 10th హౌస్ బాగుంది, లాభస్థానం బాగుంది కాబట్టి మీకు విశేషంగా ధనయోగం ఉండడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళు, ధనురాశి వాళ్ళకి సూర్య ఆరాధన చేసుకున్న వాళ్ళకి చేసుకున్న మీకు రథసప్తం వస్తుంది. రథసప్తం కూడా సూర్య భగవాన్ పూజించిన అద్భుతమైన ఫలితాలు, బ్రహ్మాండమైన ఫలితాలు కలుగుతాయి. మీ నాన్నగారికి కూడా ఆయుర్దాయం పెరుగుతుంది, మీకు ఐశ్వర్యం పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. అందుకనే ఒక ఎపిసోడ్ కూడా చేస్తున్నామంటే ఈ రథసప్తం గురించి ఎలా ఏం చేయాలనేది అది చెయ్యండి. అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరతాయడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు మకర రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంటుందండి. ఎందుకని మీ రాశిలోనే 4th హౌస్ లార్డ్ కుజుడు ఎగ్జాల్టేషన్లో ఉండడము, రవి బుధులు ఉండడము, చంద్రుడు కూడా తోడవడం వలన మీ రాశి వాళ్ళ మకర రాశి వాళ్ళకి ప్రతి పనిలోనూ విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లగ్నంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కదండి, 11వ ఇంటి వాడు లగ్నం ఉన్నాడు కాబట్టి కుజుడు మీకు మేనఫిక్ అవుతాడు. అయినప్పటికీ మీకు యోగాన్నే ఇస్తాడనడంలో సందేహం లేదు. రవి బుధుల కాంబినేషన్ వలన మీకు ఎక్కువగా వ్యాపారం మీద ఆలోచనలు, ఫైనాన్స్ విషయంలోనూ అలాగే ప్రతి విషయంలోనూ మీరు పట్టుదలగా ఉంటారు, సాధిస్తారు. చిన్నపాటి కోపం ఉంటుంది. రవి కుజులు మీ రాశిలో ఉండడం వల్ల కోపము అధికంగా ఉంటుంది. అధికంగా అంటే కోపం ఉంటుంది. అది అన్ని విషయాల్లోనూ ప్రతిసారి కాదండి. మీకు ఎక్కువ తెలివితేటలు ఎక్కువ, జాలి ఎక్కువ, దయాగుణం ఎక్కువ, అన్నీ ఎక్కువ కాబట్టి అటువంటి కోపం అనేది పక్కకు పెడదాం. అన్నీ కూడా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. కానీ శని దీపంలో ఉండడం వలన మీ ఫ్రెండ్ సర్కిల్లోనూ, మీ భార్యాభర్తల విషయంలోనూ కొద్దిగా మనస్పర్ధలు రావడం జరుగుతుంది. మీ ముఖవర్చస్సును చూడాలని, మీ మాట వినాలని చాలామందికి ఇష్టం. తర్వాత రాహు 3వ భావంలో ఉండడం వలన ఏమవుతుందంటే ప్రయాణాలు బాగా చేస్తూ ఉంటారు, ధనయోగాన్ని ఇస్తూ ఉంటాడు, ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాడు. ప్రతి పనిలోనూ కార్యసిద్ధి, కార్య విజయం ఉంచేట్టు చేస్తుంటాడు. భూలాభము, ధనలాభము, గృహలాభము అంటారు చూస్తారా, అది రాహు 3వ భావంలో ఉండడం వలన చేస్తుంటాడు. సక్సెస్ రేట్ ఎక్కువ ఇస్తాడు. 4th భావంలో గురుడు, 4th హౌస్లో లగ్నంలో వచ్చా అంటే ఏమవుతుందంటే గురుడు ఉండడం వలన మీకు విద్యలో బాగా రాణిస్తారు, బంగారం కొనుక్కుంటారు, వాహన యోగాన్ని ఇస్తాడు, చదువుని ఇస్తాడు. పర్ఫెక్ట్గా ఉంటుంది, అందులో డౌట్ లేదు. 4th హౌస్లో బాగా ఉచ్చస్థితికి వచ్చేసాడు కదండి, ఖచ్చితంగా బాగుంటుంది. మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. ఏదేమైనా సుఖస్థానంలో గురుడు ఉండడం అదృష్టం. అంటే సుఖస్థానం అంటే విద్యాస్థానం అని అంటాం కదా, అదృష్టం చాలా బాగుందండి. 5th హౌస్ లార్డ్ శుక్రుడు, 5th హౌస్ లార్డ్ శుక్రుడు వ్యయభావంలో ఉన్నాడు, అంటే 12వ భావంలో ఉన్నాడు. అంటే ఏమవుతుందంటే పిల్లల వలన, అంటే సంతానం వలన మీకు డబ్బులు ఖర్చు అవ్వడం ఎక్కువ అవుతూ ఉంటుంది. మీకు కొన్ని ఆపర్చునిటీస్ రావడం, ఆపర్చునిటీస్ ఇందులో విద్యలో కాదు కానీ సపోజ్ సినిమా రంగంలో అవి తక్కువగా ఉంటాయండి, తగ్గిపోతూ ఉంటాయి. మీకు రావాల్సిన డబ్బులు కూడా తగ్గిపోతుంటాయి. ఆపర్చునిటీస్ అని చెప్పిన సినిమా రంగం కానీ, టెలివిజన్ రంగం కానీ, సాహిత్యం కానీ వీటిల్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఏదేమైనా 7వ భావాధిపతి చంద్రుడు కూడా మీ రాశిలోనే ఉండడము, కేంద్రపరిచి పాపి మళ్ళీ మీ కేంద్రంలో ఉన్నాడు. కానీ కుజుడితో కలిసి ఉండడం వల్ల యోగం ఇస్తాడు. అంటే భార్యాభర్తల విషయంలో, మీ పార్ట్నర్స్ విషయంలో మంచి డెవలప్మెంట్స్ ఇస్తాడు. పైగా 7వ భావం బాగుండడం వలన వివాహాది శుభకార్యాలు కూడా చేస్తాడు. మీకంటే 8వ భావాన్ని గురుడు చూడడం వలన ఆయుర్దాయము, ఐశ్వర్యము ఉంటుంది. అంటే అనారోగ్య సమస్యలు అనేవి తక్కువగా ఉంటాయి. తలవంతరంకి వచ్చే ధనయోగం బాగుంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ కేతువు అండి. భాగ్యస్థానంలో కేతువు విపరీతంగా యోగానే ఇస్తాడు. విదేశ పర్యటన చేయిస్తూ ఉంటాడు, లేకపోతే పుణ్యక్షేత్రాల్లోనూ పుణ్య నదుల్లో స్నానాలు చేయిస్తూ ఉంటాడు, గురువుగారి దర్శనాలని, పీఠాధిపతుల దర్శనాలు చేస్తుంటాడు, హైయర్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు. అలాగే మీకు తెలుసు కదండి, శ్రీరామచంద్రుడు అయోధ్య నగరాన్ని చూసే అదృష్టాన్ని కలిగిస్తూ ఉంటాడు, సరయూ నదుల్లో స్నానాలు చేస్తుంటాడు. మీరు ఆల్రెడీ చేస్తూ ఉంటారు అనుకోండి. అంత అదృష్టాన్ని కలిగించేవాడు కేతు. మంచి యోగాన్ని ఇస్తాడు. మీరు చేసిన వ్యాపారాభివృద్ధి డెవలప్ చేస్తూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే పుణ్యం బాగా సంపాదించేట్టు చేస్తుంటాడు. అనేక రకాలుగా మీకు కేతు యోగాన్ని ఇస్తాడు. దశమస్థానాన్ని గురుడు చూస్తాడు. 10th హౌస్ లాడు వ్యయభావంలో ఉన్నప్పటికీ 10th హౌస్ గురుడు చూడడం వలన మీ ఉద్యోగ భద్రత ఉంటుంది. కానీ ఉద్యోగాల్లో కష్టపడాల్సిందే. మీకు ప్రమోషన్స్ కానీ, లేకపోతే కొన్ని రావాల్సిన బాకీలు కానీ, డబ్బులు కానీ లేట్ అవుతుంటాయి. వచ్చినప్పుడు ఖర్చు అయిపోతూ ఉంటాయి డబ్బులు. కాబట్టి మీకు గురువు ప్రభావం బాగుంది కాబట్టి, దశమస్థానం బాగుంది కాబట్టి మీకు ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో బాగా ఉద్యోగాలు వస్తుంటాయి, డెవలప్ అవుతారు బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి. అలాగే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్ అవుతారు.
ఇంకా చెప్పాలంటే మీకు చాలామందికి లాయర్స్ వృత్తులను డాక్టర్స్ అంటారు సార్, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఏదేమైనా 12వ భావంలో కుజశుక్రులు కొద్దిగా మంచివాడు కాదండి. అంటే మంచివాడు కాదంటే ఖర్చులు అధికంగా పెట్టేస్తుంటాయి, డబ్బులు ఖర్చు అధికంగా మంచినీళ్ళ ఖర్చు అయిపోతుంటాయి. కానీ మీకు సన్మానాలు మాత్రం బాగా జరుగుతాయి. సన్మానాలు కానీ, ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు కానీ, దైవ దర్శనాలు కానీ, ఇవన్నీ బాగా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదైనా మకర రాశి వాళ్ళకి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. ముఖ్యంగా అష్టమాధిపతి అయినటువంటి రవికి మనకి మఖమాసం వస్తుంది కదా, ఇది రథసప్తమి కూడా వస్తుందండి. ఎవరైతే రథసప్తమి పూట మనం ఎపిసోడ్ కూడా చేస్తున్నామో, రథసప్తమి పూట సూర్యభగవాన్ని ఆరాధించడం వలన ఐశ్వర్యము, ఆరోగ్యము, అదృష్టము ఇవన్నీ మీకు సంప్రాప్తించబోతున్నాయి. గురుడు కదా, రవి కదా, అంటే మీకు ఆరోగ్యం అష్టమాధిపతిగా అయ్యాడు కాబట్టి మీరు రవి ప్రభావం ఉంది కాబట్టి రథసప్తమి పూట మంచి యోగా చేసుకుంటే ఐశ్వర్యము, ఆరోగ్యము బాగా సిద్ధిస్తాయి. సో మీరు ఈ విధంగా సూర్యభగవాన్ని ఆరాధించండి, అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. ముఖ్యంగా ఆదిత్య హృదయం చేసుకోండి. కుంభరాశి వాళ్ళకి అద్భుతం అండి. ఎందుకంటే అద్భుతం ఎందుకు చెప్తున్నానంటే, మీకు జనరల్గా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అది మామూలే కదండి. శని ప్రభావం, నడిచిన ప్రభావం ఉంది కాబట్టి శని కుంభరాశిలో దిగ్బలత్వం కాదనుకోండి, మంచి పవర్ఫుల్గా ఉన్నాడు కదా శని. కాబట్టి మనం కష్టపడాలి. మనందరం కుంభరాశి వాళ్ళందరం కష్టపడాలి. ఖచ్చితంగా కష్టపడితే మంచి రిజల్ట్స్ ఇచ్చి తీరుతాడు. ఇంకా మనకి రాహు ద్వితీయ భావంలో ఉన్నాడు ఉంటే ఏం భయం లేదు. అంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడంతే, ఫ్యామిలీ విషయంలోనూ, ధనం విషయంలోనూ, చిన్న చిన్న మనస్పర్ధలు, కొద్దిగా రావాల్సిన సంపదల విషయంలోనూ కొద్దిగా ఆలోచన ధోరణిని పెంచుతూ ఉంటాడు. 3వ భావంలో గురుడు కూడా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుతూ ఉంటాడు, ధైర్యాన్ని పెంచుతూ ఉంటాడు. మీకు తమ్ముళ్ళు ఉంటారు సార్, ఆ తోబుట్టు వాళ్ళకి బాగా ఉండేది చేస్తుంటాడు, వాహన యోగం ఇస్తూ ఉంటాడు. కానీ శని దృష్టి కూడా ఉంది కాబట్టి డిలే చేస్తూ ఉంటాడు. 4th భావాధిపతి శుక్రుడు బాగున్నాడండి. మీకు 9వ ఇంటి వాడు అవ్వడం వల్ల, 4వ ఇంటి వాడు అవ్వడం వలన, 9th హౌస్ లాట్ కూడా అయ్యడం కంటే ఆయన 11వ భావంలో ఉండడం వలన యోగాన్ని ఇస్తాడు. శుక్రుడు యోగాన్ని ఇస్తాడండి. 11వ భావంలో ఉన్నాడు కాబట్టి చదువు బాగా ఇస్తాడు, వాహన యోగాన్ని ఇస్తాడు, అదృష్టాన్ని ఇస్తాడు, సంపదను పెంచుతాడు, బంగారం కొనుక్రేట్ చేస్తూ ఉంటాడు, విద్యలో బాగా రాణించేది చేస్తుంటాడు, మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉండేది చేస్తుంటాడు, అనేక రకాల సౌఖ్యాలు, ఆనందం, శాంతి అన్నీ ఇస్తూ ఉంటాడు. శుక్రుడు వల్లనే సాధ్యపడుతుంది. శుక్రుడు ప్రభావం బాగుంది కాబట్టి. అది పంచమాధిపతి కూడా బుధుడయ్యాడు కాబట్టి పంచమ స్థానాధిపతి మీకు వైభావం ఉన్నప్పటికీ యోగమే కలుగుతుంది. అంటే సంతానం వలన కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మీకు సక్సెస్ రేటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సంతానం వలన ఖర్చులు ఉంటాయి. కానీ సినిమా రంగంలో వాటిల్లో కొద్దిగా ప్రాబ్లమ్స్, లేకపోతే రావాల్సిన డబ్బులు లేట్ అవ్వడం ఇవి జరుగుతుంటుంది, సర్వసాధారణం. 7వ స్థానానికి గురు దృష్టి వలన శుభకార్యాలు జరుగుతాయండి. దీన్నే కళత్ర స్థానము, విజయస్థానం అంటాం కదా. అందుకని భార్యాభర్తలు అనురాగం ఉండడము, వివాహాలు కుదరడము, అలాగే మీ వ్యాపారాభివృద్ధి కలగడము, విహారయాత్రలు చేయడము. శని దృష్టి ఉంది, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు, లేట్ చేస్తాడు, అంతే తప్ప మీకు మంచిగా చేస్తుంటాడు తప్ప చెడు చేయడు. ముఖ్యంగా భాగస్వామ్యములో బాగా పట్టు ఉంటుంది గురుదృష్టి ఉండడం వలన. 8వ స్థానంలో కేతువు. గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండండి, డెఫినెట్గా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఎందుకంటే కేతువు అష్టమంలో ఉండడం వల్ల కేతు జపం చేయించుకుంటే మరీ మంచిది, లేకపోతే మనకు కుదరకపోవచ్చు. అదే సంకటహర చతుర్దశి పూట మనం ఏంటంటే ప్రతిరోజు ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అని 108 సార్లు చేసుకుని చాలు కదండి. గణపతి ఆరాధన అంటే అదే కదా. చేసుకుంటూ జనరల్గా మనం గణపతిని పూజించడం వలన కేతువు వలన వచ్చే దోషాలు చాలా మటు పరిహారం అవ్వడానికి అవకాశం ఉంది. భాగ్యస్థానం చూడండి, గురుడు ఎలా చూస్తున్నాడు. భాగ్యస్థానం ఏంటి? 9వ భావం అదృష్టం. అంటే అదృష్టాన్ని, భాగ్యస్థానాన్ని గురుడు చూస్తున్నాడు. భాగ్యాధిపతి శుక్రుడు లాభంలో ఉన్నాడు అనడం వలన ఏమవుతుందంటే మీకు ముఖ్యంగా సంపదలు పెరుగుతాయండి. అంటే గురుడు చూడడం వలన ఏమవుతుందంటే హైయర్ ఎడ్యుకేషన్ బాగా వస్తుంది, హైయర్ ఎడ్యుకేషన్ బాగా పెరుగుతుంది. గురువు గారిని పీఠాధిపతిని కలుస్తారు, సంపదలు పెరుగుతాయి, విదేశాల పర్యటన ఉంటుంది. మీరు చేస్తే వ్యాపారాభివృద్ధి, ఏ వ్యాపారం వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. గోల్డ్, వెండి అంటే సిల్వరు, అలాగే వస్త్ర వ్యాపారాలు, ఫుడ్డు అండ్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ ఇవన్నీ. అంతేనా? అంతేకాదండి మీకు ఎందుకంటే భావాధిపతి కూడా బాగున్నాడు కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీ దాంట్లో కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఉంటారు కదా, యాక్టర్స్, వాళ్ళకు కూడా మంచి వృద్ధి ఉంటుంది. భాగ్యాధిపతి బాగున్నాడు కదండి, గురుదృష్టి ఉంది కదా, సంపూర్ణ గురుదృష్టి. ఎందుకంటే డేరింగ్ అండ్ యాక్షన్ ఇంకా చొచ్చుకుపోవచ్చు అని కుంభరాశి వాళ్ళు చెప్తున్నారు. అందుకే భయపడే అవసరం లేదు, మనశ్శాంతిగా ఉంటారు మీరు.
అన్ని పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి తప్ప ఏది కూడా బ్యాడ్ అనే ఇంపాక్ట్ ఉండదు. చూద్దాం, దాని తర్వాత చూసుకుందాం. అంటే ఉన్న తర్వాత చూసుకుందాం అంటే ఈ గ్రహబలం బాగుంది కాబట్టి సరే. భాగ్యస్థానం బ్రహ్మాండంగా ఉంది. మరి దశమస్థానానికి శని దృష్టి ఉందండి. శని దృష్టి ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడతాడు. 10th హౌస్ లార్డ్ ఉచ్చిలో ఉన్నాడు. అంటే 10th హౌస్ లార్డ్ కుజుడు ఉచ్చ స్థితిలో వ్యయభావంలో ఉన్నాడు. వ్యయభావంలో ఉండేవండి, ఏం ప్రాబ్లం లేదంటే మీరు కష్టపడి సాధిస్తారు. శని దృష్టి ఉంది కాబట్టి పొలిటికల్ రంగంలో బాగుంటుందండి. ముఖ్యంగా చెప్పాలంటే సింగరేణి కాలేజీలో పనిచేసే వాళ్ళకి, ఎందుకంటే ఎక్కువ జనాలు ఉండే చోట, అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్లోను, కంప్యూటర్స్ అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఉంటుంది సార్, అక్కడ అటువంటి వాటిలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కానీ కష్టపడాలండి వాళ్ళు. కష్టపడందే ధనయోగము సిద్ధించదు. ఎందుకని 10th హౌస్ లార్డ్ ఉన్నాడు కదా, వ్యయభావంలో ఉన్నాడు కాబట్టి. సరే, వ్యయభావంలో మనం చెప్పుకుందాం. ఏదేమైనా కుజుడు కూడా 10th హౌస్ లార్డ్ కుజుడు 6వ తారీఖు వరకు ఉంటాడు లాభంలో. 6వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఉంటాడు. 6వ తారీఖు నుంచి 12వ భావంలోకి వస్తున్నాడు. ఏదేమైనా మీకు 10వ భావం పర్ఫెక్ట్గా కష్టపడిందే రాదు. 11వ భావంలో శుక్రుడు ఉన్నాడండి. ఏది మీరు చేస్తున్న వ్యాపారం చిన్నదైనా సరే, వస్త్ర వ్యాపారం అయినా సరే, చిన్న వ్యాపారమైనా మీకు ధనయోగం సిద్ధిస్తుంది. కారణం కూడా చెప్పేశాను మీకు. ఎందుకంటే 9th హౌస్ని గురు దృష్టి ఉండడం వలన, లాభస్థానాన్ని గురుడు చూడడం వలన, శుక్రుడు కూడా ఉండడం వలన మీకు యోగమే. అంటే ఈ రీజన్స్ చెప్పకపోతే ఏదో నేను చెప్పేస్తే నమ్మరుగా. రీజన్స్ చెప్పాను కదా. 9th హౌస్లో 10th లాభంలో ఉంటాము. 9th హౌస్కి లాభానికి అండ్ శుక్రుడికి కూడా గురు దృష్టి ఉండడం వల్ల లాభాలు అధికంగా ఉంటాయి, డౌట్ లేదు. కానీ ఉద్యోగంలో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళు కష్టపడిందే ఇది రాదు. ఇప్పుడు వ్యయభావం చూసుకుందాం. వ్యయభావంలో రవి, బుధ, కుజుడు, చంద్రుడు కూడా ఉన్నాడు. అంటే మీకు బుధుడు కూడా ఏమవుతాడంటే మీకు అష్టమాధిపతి అవుతాడు. అష్టమాధిపతి అయిన బుధుడు వ్యయభావంలో ఉన్నాడు. చంద్రుడు కూడా ఉన్నాడు. అంటే మీకు ఏమవుతుందంటే ఇక్కడ జనరల్గా 6వ భావాధిపతి అయిన చంద్రుడు, 8వ ఇంటి వాడేటువంటి బుధుడు 12వ భావంలో ఉన్నారు, యోగిస్తారు. కాకపోతే ఇక్కడ మీకు చిన్న దెబ్బలు తగలడము, కొద్దిగా మనస్పర్ధలు రావడము, చిన్నపాటి అనారోగ్య సమస్యలు రావడము, ఇవన్నీ ఉంటాయి అనుకుంటాం కదా. ఉంటాయి, చిన్నగా ఉంటాయి, ఎక్కువ ఉండవు. విదేశ పర్యటన చేస్తారు. ఎందుకంటే 6వ భావాధిపతి 8వ భావాధిపతి కలిసి 12వ భావం ఉండడమే కారణం, రీజన్ చెప్పాలి. సో ఇదొకటి. పైగా 6వ ఇంటి వాడు 8వ ఇంటి వాడు 12వ ఇంట్లో కలిస్తే యోగాన్ని కూడా ఇస్తారంటాం కదా. సో 12వ భావంలో ఉన్నటువంటి యోగాన్ని బ్రహ్మాండంగా ఉంది. పైగా కుజుడు కూడా మీకు ఉండడం వలన చిన్న దెబ్బలు తగులుతాయేమో తప్ప, చిన్న ఇబ్బందులు ఉంటాయేమో తప్ప యోగంగానే ఉంటుంది. కుంభరాశి వాడికి బాగా పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించడము, వెంకటేశ్వర ఆరాధన చేయడము, శివాభిషేకాలు చేసుకోవడము, అంతేకాకుండా సూర్యభగవాన్ ఆరాధన. రథసప్తమి చెప్తాం కదా మనం. రథసప్తమి పూట అంటే మీకు ఫిబ్రవరిలో ఒక ఎపిసోడ్ కూడా చేస్తున్నామండి, షూట్ చేస్తున్నాము. అది కూడా ఏమంటే సూర్యభగవాన్ని ఆరాధన చేయడం వలన ఐశ్వర్య సిద్ధి, ఆరోగ్య ప్రదాత, అదృష్టము అన్ని ప్రసాదించడానికి సూర్యారాధన, సుబ్రహ్మణ్య సమారాధన, ముఖ్యంగా సూర్యారాధన చేద్దాం. అది కూడా నేను చెప్తానండి. ప్రతిరోజు మీరు ఆదిత్య వ్రతం చదవండి, గాయత్రి చెయ్యండి. మీరు ఎలా డెవలప్ అవ్వరు అనేది మీ జాతకంలోనే ఉంటుంది. ఖచ్చితంగా డెవలప్ అయిపోయి తీరుతారు. సో కాబట్టి కుంభరాశి వాళ్ళకి వెంకటేశ్వర ఆరాధన చేసుకుంటూ, శివాభిషేకాలు చేసుకుంటూ మేము ఉండడం వల్ల అదృష్టం తోడవుతుంది మీకు. మీనరాశి వాళ్ళకి నిజంగా అదృష్టం అండి. అంటే భాగ్య, రాజ్య, లాభస్థానం చూడండి, తెలిసిపోతుంది. ఏదేమైనా మీనరాశి వాళ్ళకి పట్టిందల బంగారం అంటారా, అందుకని వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ, అదృష్టవంతులు మీరు అని అయితే చెప్పేస్తా, ఖచ్చితంగా చెప్పచ్చు. కాకపోతే లగ్నం రాహు ఉండేవండి. లగ్నం రాహు, సప్తమల కేతువు చిన్న ఇబ్బందులు కలిగిస్తాడు. ఎవరు కలిగించాడు? నాకు కలిగించడం అందరికీ ఉంటాయి, ప్రాబ్లమ్సే లేదు, వేరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. గురుడు ద్వితీయ భావం ఉండడం వల్ల ఫైనాన్షియల్గా అద్భుతంగా కలిగిస్తాడండి. గురు బలం మీకు ఉంది. లగ్నాధిపతి ద్వితీయ భావంలో ఉండడం పర్ఫెక్ట్గా బాగుంది అనే అర్థము. చూస్తున్నాడు, చిన్న ఇబ్బంది కలిగిస్తాడు. అయినా మీకు గురుడు చక్కటి భోజన వసతి మాత్రం ఖచ్చితంగా కలిగిస్తాడు. బంగారాన్ని, విద్యని, జ్ఞాన సంపదని, భక్తిని ఇచ్చి తీరుతాడు. మీకు భక్తి కూడా ఉంటుంది. మీకు రెండో భావం కనుక బాగుంటే సంగీత సాధన బ్రహ్మాండంగా చేస్తారు కదండి. ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ముఖపర్చస్సు పెరుగుతుంది, ఎక్కడికి వెళ్ళినా గౌరవం పెరుగుతుంది, కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. ద్వితీయ భావం చెప్పుకుంటే లేకపోతే ఎన్నో మీకు అదృష్టాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. 4th భావాధిపతి నుండి బుధుడు కూడా మీకు లాభస్థానంలో ఉన్నాడు కదండి. అంటే మీరు ఏ విద్యలో ఉన్నా సరే సక్సెస్ రేట్ ఉంటుంది ఏదైనా సరే. తర్వాత ఏమో మీకు ఇంకా చెప్పాలంటే, తర్వాత అంటే ఏంటంటే మీకు ఇంకా బుధుడు ప్రభావం ఏంటంటే వాహన యోగాన్ని, గృహయోగాన్ని, భూములు కొనుక్కుంటారు. అలాగే కొంతమందికి ఏమంటారంటే దీన్ని వ్యవసాయం అంటారు కదా, వ్యవసాయదారులకు కూడా చాలా బాగుంటుంది. లాభంలో ఉన్నారు కదా బుధుడు, పర్ఫెక్ట్గా చాలా బాగున్నాడు. కేంద్రాధిపతి వచ్చినటువంటి బుధుడు బాగున్నాడు కాబట్టి యోగమే.
డౌట్ లేదు. పంచమాధిపతి ఎవరంటే చంద్రుడు కూడా బ్రహ్మాండంగా లాభస్థానంలో ఉన్నాడు కదండి. అంటే పుత్రుల వలన పుత్రికల వలన మీకు అదృష్టం కలిసి వస్తుంది. అంతే కదండి. స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టండి, లాంగ్ రన్లో కలిసి వస్తుంది, మీకు ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే స్పెక్యులేషన్ చాలా బాగుంటుంది. మంత్రి పదవి మంత్రసిద్ధి మీకు కలిగి తీరుతుంది. మీకు మాట నేర్పతనం బ్రహ్మాండంగా వచ్చు కదండి. మీకు స్పోర్ట్స్ కూడా బాగా ఆడతారు. ఇంకంతకంటే ఏం కావాలి మీకు? ఆరో భావాన్ని కూడా గురుడు చూడడం వల్ల శత్రు భయం లేకుండా విజయ పరంపరలో ఉంటారు మీరు. అంతేకాకుండా మేనమామలకి చాలా బాగుంటుంది కదా. సప్తమ స్థానంలో కేతు ఉండే తప్పే, కానీ సప్తమాధిపతి ఎక్కడున్నాడు? బుధుడు లాభస్థానంలో ఉన్నాడు. అంటే సప్తమ స్థానం అని ఏమంటాం? విజయస్థానము, కళత్ర స్థానం అంటాం కదా, అవునా? అవును. కానీ కేతు ఉండడం వల్ల కొద్దిగా సప్తమ స్థానం భార్యాభర్తల విషయంలోనూ చిన్న చిన్న ఇబ్బందులు అని అనుకుంటాం. కానీ అవన్నిటిని రూపుమాపి అంటే విజయం కలిగించేట్టుగా బుధుడు బాగున్నాడు కదా. అంటే మీ విజయ పరంపరలో ఉంటారంటే మీకు విజయం అంటే ఏమవుతుందంటే వ్యాపారాభివృద్ధి, మీ ఇంట్లో పుణ్య కార్యక్రమాలు చేయడము, శుభ కార్యక్రమాలు చేయడము, పెళ్ళిళ్ళు చేయడము. దగ్గరకు వచ్చిన పెళ్ళిళ్ళు ఇంతకుముందు ఆగిపోయాయి కదా, శుభకార్యాలు పెళ్ళిళ్ళు చేస్తారు. లాభంలో ఉన్న బుధుడే కారకుడు. సో ఇన్ని విధాలుగా మీకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. విహారయాత్రలు, పైగా మీ భార్యాభర్తలు అనురాగ సంపదలు ఎంతో బాగుంటాయి. గురుదృష్టి అష్టమ స్థానంగా ఉంది. అష్టమాధిపతి శుక్రుడు బాగున్నాడు కదా, భాగ్యాలు అష్టమ శుక్రుడు దశమంలో ఉన్నాడు. గురుదృష్టి ఉంది. 10th హౌస్ అంటే మీకు యాక్చువల్గా ఏం చెప్పాలంటే 9th హౌస్. ఇప్పుడు మీకు అష్టమ స్థానం చెప్తున్నాము. అష్టమాధిపతి భాగ్యం ఉన్నాడు. ఏమైనా సరే అష్టమ స్థానానికి గురుదృష్టి ఉందంటే సింపుల్గా చెప్పాలంటే మీకు ఆరోగ్యప్రదంగా ఉంటారు, ఐశ్వర్యప్రదంగా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా తలవంతలంగా వచ్చే ధనయోగం మీకు ఉంటుంది. కానీ ఎంతో ఉంది కదండి. భాగ్యస్థానానికి శని దృష్టి ఉంది. భాగ్యాధిపతి ఉచ్ఛలో ఉన్నాడు. యోగం. కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడంటే ద్వితీయాధిపతి కదండి. ద్వితీయాధిపతి భాగ్యస్థానంలో లాభస్థానంలో ఉన్నాడంటే మీకు మాటల అమ్మ బాబోయ్ వద్దున్న డబ్బులు వస్తూ ఉంటాయి. అందుకే లాటరీస్ వద్దులే కొనకండి కానీ చెప్తున్నా. అసలు అంటే సంపదలు పెరుగుతాయి మీకు. అంటే మీకు జాతకంలో బాగుండాలి. అందరికీ వచ్చేస్తుంది, నాకు వస్తుందా? రాదు. జాతకంలో ఉండాలి అంతా కూడా. ఇది అందరికీ చెప్తున్నాం ఇదంతా. కాబట్టి 9th భావంలో కుజుడు ఉండడం వల్ల 9th హౌస్ లార్డ్ మీకు శని దృష్టి ఉన్నప్పటికీ, శని దృష్టి ఉండడం వల్ల ఏమవుతుంది? భాగ్యాన్ని తగ్గిస్తాడు. కానీ తగ్గించిన కుజుడు బాగున్నాడు కదా. అంటే ఏమవుతుంది? మీకు పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు స్నానాలు చేయిస్తుంటాడు ఆయన. శని కుజులు కూడా శని చేయిస్తాడా? శని దృష్టి ఉంది కాబట్టి. సరే భాగ్యస్థానాలు సరైన ఉండడము, విదేశాలకు వెళ్ళడము, చదువు బాగా రావడము, ముఖ్యంగా కమ్యూనికేషన్స్, రియల్ ఎస్టేట్ రంగము, సాఫ్ట్వేర్ రంగాలు అంటారు సరే, కోల్ ఇండస్ట్రీస్, సిమెంట్ ఇండస్ట్రీస్ అంటాం కదా, వాళ్ళ వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా పెరుగుతాయి, డౌటే లేదు. సినిమా రంగంలో మనకు భాగ్యస్థానం కుజుడుకున్నాడు కాబట్టి భాగ్యస్థానం బాగా పెరిగింది కాబట్టి ఏ వ్యాపారం చేసినా సరే మీరు సక్సెస్ రేట్లో ఉంటారు. ఏది ముట్టుకున్నా కొలాప్స్ అంటారు కదా, మటాక్స్ అంటాం కదా, అది కాదు. ఏది ముట్టుకున్నా బంగారం. అంటే ఏ వ్యాపారం సిద్ధించాలన్నా కూడా మీకు టైం బాగుండాలన్నా కదా, టైం బాగుంది. కష్టపడింది శని కూడా గుర్తుపెట్టుకోండి. శని ఖచ్చితంగా కష్టపడే చేస్తుంటాడు. మీరు కష్టపడుతున్నారు కదా. సపోజ్ మీరు ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారు, లేకపోతే బిజినెస్లో షైన్ అవ్వాలనుకున్నారు, తర్వాత ఏమో కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, విజయం సాధిస్తారు. కష్టపడాలి. సరే పక్కన పెడితే 10th హౌస్ లార్డ్ 10th హౌస్ చూడడం గ్రేట్. అంతేకాకుండా కుజశుక్రులు ఉన్నారు. కుజశుక్రులు ఉండడం వల్ల మీరు సినిమా రంగంలోనూ, వ్యాపార సంస్థల్లో పనిచేసే వాళ్ళకి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే కుజశుక్రుల కాంబినేషన్ అద్భుతం. మీకు కుజుడు కూడా బాగున్నాడు. కుజుడు మళ్ళీ మారిపోతాడు అనుకోండి, శుక్రుడు ఉన్నాడు అక్కడ. శుక్రుడు పాపి కదా, అయినా గురుదృష్టి ఉండడం వలన ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి, ఇంకా చెప్పాలంటే లెక్చరర్స్కి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ప్రొఫెసర్స్కి, వీళ్ళందరూ విద్యా సంస్థలు బ్రహ్మాండంగా ఉంటుందండి. అందులో బ్రహ్మాండంగా ఉంటుందంటే వాళ్ళ జాతకాల ప్రకారం అనువుగా ముందుకెళ్ళిపోతుంటారు. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. లాభస్థానం అండి, ఇది మీకు అదృష్టం. 2nd హౌస్ అండ్ లాభస్థానం, ఈ రెండు మీకు చూసుకోవాలి. ఈ రెండు చూడండి. లాభస్థానం చూడండి, రవి బుధ కుజులు ఉన్నారు. రవి బుధులు ఉన్నారంటే ఆపరేషన్స్ అంటే డాక్టర్స్ వృత్తిలో బాగా డెవలప్ అవుతారు. కుజబుధుల కాంబినేషన్ అంటే ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు కానీ డాక్టర్స్ వృత్తిలో ఆపరేషన్స్ సక్సెస్. రవి బుధుల కాంబినేషన్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, మాట్లాడండి అనేక రకాలుగా ఉంటుందన్నమాట. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, రవి బుధుల లాభంలో మీరు ఏ వ్యాపారం చేస్తున్నా కూడా సిద్ధిస్తుంది. మీ ఉద్యోగంలో కూడా గురుదృష్టి ఉంది కాబట్టి లాభంలోనే ఉంటుంది. అంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. మీరు ఊహించని దానికంటే ఎక్కువ ధనం సంపాదించుకుంటారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేనే లేదు. మీనరాశి వాళ్ళకి మాటలు కాదండి. మీరు కష్టపడండి. దైవారాధన, దేవుడి యొక్క ప్రభావం మీ మీద ఎక్కువ ఉండాలి. అందుకని చెప్తాం కదండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శివుడికి అభిషేకాలు, శివుడు అంటే ఈశ్వరుడు, అలాగే సూర్య భగవాన్ ఆరాధన ఖచ్చితంగా చేయాల్సిందే. ఇప్పుడు చాలామంది రవిదశ స్టార్ట్ అయింది, రవిదశలో ఉంటారు. రవిదశకి ఖచ్చితంగా యోగవంతంగా ఉంటుంది. కాబట్టి
మీరు సూర్య భగవాన్ ఆరాధన మేము ఎపిసోడ్ కూడా చేస్తున్నామండి. అంటే మీకు ఉంది కదా రసప్తమి, మాఘమాసం రసప్తమి. ఇప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది సూర్య భగవాన్ ఆరాధన చేసుకున్న వాళ్ళకి ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆనందము అన్నీ సిద్ధిస్తాయి. అందుకని మీరు సూర్యభగవాన్ ఆరాధన చేయండి. ఇంకా చెప్పాలంటే ఆదిత్య హృదయం బ్రహ్మాండంగా చేసుకోండి. మనకి ఆల్మోస్ట్ చెప్పాను కదా, రసప్తమి ఏ రోజు వస్తుందో చెప్తాను. ఆ రోజు ఏం చేయాలో చెప్తాను, మీరు చేసుకోండి. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. ఎందుకంటే 6వ ఇంటి వాడు కదండి, సక్సెస్ రేట్ బాగా ఇస్తారు కదా. 6వ ఇంటి వాడు 11 భావంలో ఉన్నాడు కదా, ఎదురులేని మనిషి అయిపోతారు. ముఖ్యంగా చెప్పడం మర్చిపోయాను, మినిస్టర్స్, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కుంభస్థలం కొడతా అంటే గెలిచి తీరుతారు అనడంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. పదవులు వస్తాయనడంలో నిజంగా నేను సరదాగా వస్తాయని చెప్పట్లేదండి. ఎందుకంటే శాస్త్రం 34 ఏళ్ళ నుంచి కొద్ది గొప్ప కొద్ది తెలిసిన వాడిని కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది. శని ఒక్కడు మీకు ఇబ్బంది కలిగిస్తాడు, ఆటంకాలు కలిగిస్తాడు. శని దృష్ట అంటే మీకు మంచివాడు కాదు. కాబట్టి మీకు ఏలినాటి శని ప్రభావం ఉంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి పూజలు, శనికి అభిషేకాలు, మందపల్లి వెళ్ళండి ఒకసారి. లేకపోతే మీ ఇంట్లో శనికి ఖచ్చితంగా పూజ చేయించుకోండి. అదేంటంటే శని జపాలు చేయించుకోండి. మీకు కొద్దిగా డబ్బులున్న వాళ్ళైతే శని జపం చేయించుకోండి, తిరుగులేని సంపద కలుగుతారు. ఏదైనా గురుబలం బాగుంది. మీకు ఎందుకంటే ఎంతసేపు చెప్పారంటే నాకు బాగా ఇష్టం. మీన రాశి వాళ్ళకి ఎన్ని ప్లానెటరీ పొజిషన్ ఇంత అదృష్టం ఇస్తున్నాడు అంటే నేను చెప్పకుండా సగం ఆపేయకూడదు. కాబట్టి పూర్తిగా చెప్పాను. కాబట్టి మీకు సర్వదా రక్షింపబడతారు గురుడు వలన, సర్వదా డెవలప్ అవుతారు రవి వలన, సర్వదా ఆనందోత్సవాలు ఉంటారు కుజుడు వలన. అందుకనే ఇవన్నీ గ్రహాలు అనుకూలించాలంటే ఏం చేయాలి? అమ్మవారి పూజలు, శివాభిషేకాలు ఖచ్చితంగా చేసుకుంటే మీరు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు.